ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రపంచంలో దేవుడు తప్ప మన దేవుడు కూడా మన ప్రారంధాన్ని అయితే మార్చలేడు. మనకు మంచి బుద్ధిని ఇవ్వగలడు, తట్టుకునే శక్తిని ఇవ్వగలడు దేవుడు, బుద్ధి జ్ఞానము ఇవ్వగలడు మన ప్రయత్నాన్ని బట్టి. అంతేగాని దేవుడు కూడా వచ్చేసి దాన్ని ఇట్లా సినిమాలో కనుక ఇలా బట్టి ఇలా చేంజ్ చేస్తానంటాడు, అలాంటివి ఉండవు. దేవుడు కూడా ప్రారంధము మార్చలేడు. ఆ ప్రారంధమే మనకు జాతకాల లోపల మ్యూట్ లో పెట్టుకోండి. మీరు చాలా డిస్టర్బెన్స్ ఉంది మీ వెనక, మ్యూట్ లో పెట్టుకోండి. సో ప్రారంధంని దేవుడు కూడా మార్చలేడు, జరిగేదాన్ని దేవుడు కూడా మార్చలేడు. అయితే మనకు తట్టుకునే శక్తిని ఇవ్వమని కోరుకోవడమే తప్ప మనం భగవంతుడు మన గీత మారుస్తాడు అంటే గీత ఎవరిది మారదు. అలా మారాలి అంటే ఎంతో మందిది మారేది. ఎవరు కూడా గీత మార్చాలి అని అడగరు. అంతే, భగవంతుని నొప్పి తగ్గించాలి అని అనుకుంటారు అంతే. నొప్పి అంటే నా నొప్పి కాదు నేను చెప్తున్నది, జీవితంలో వచ్చే కష్టాల నుంచి తట్టుకునే శక్తి ఇస్తే చాలు అని చెప్పి అనుకుంటారు అంతే. ఎనీవే ప్రారంభించుకుందామా? మ్యూట్ లో పెట్టుకోండి, అందరు మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. ఎవరో మ్యూట్ లో లేరు, చాలా ఒక్క నిమిషం మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. అంతరాయ తిమిరోప శాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. సూర్యవంశం మొట్టమొదటి వంశం. గొప్ప గొప్ప రాజులు, మహానుభావులైనటువంటి వారు, వారి జీవితం అంతా కూడా మనకు ఆచరణీయం, మనకు ఆదర్శం. వారిని చూసి అనేక విషయాలని మనము తెలుసుకోవచ్చు. అందులోపల కొంతమంది రాజుల చరిత్రని తీసుకుని, అందరు రాజులు కాకపోయినా కొంతమంది రాజుల చరిత్రని తీసుకుని 19 సర్గలలో కాళిదాసు మనకు అందించినటువంటి మహాకావ్యం ఇదే రఘువంశం. దిలీప మహారాజుతో ప్రారంభమైనటువంటి ఈ కథ. దిలీప మహారాజు, రఘు, అజుడు, దశరథుడు, శ్రీరాముడు, కుశుడు, అతిథి, ఇంతవరకు కూడా చాలా విపులంగా చెప్పారు. ముఖ్యంగా రాముడి గురించి, దశరథుడి గురించి, అజుడు గురించి, రఘు మహారాజు గురించి, దిలీప మహారాజు గురించి చాలా సర్గలలో చెప్పడం, రాముడి గురించి ఎక్కువ సర్గలలో చెప్పడం కూడా మనకు తెలుసు. ఇక తర్వాత వచ్చినటువంటిది ఇక రాజులలో అతిథి మహారాజు. అతిథి మహారాజు కథ మనం తెలుసుకున్నాం. గమ్మత్ ఏంటంటే వీళ్ళందరివి చెప్పడానికి 16-17 సర్గలు అయిపోయాయి. ఇంకో 2 సర్గలలో మిగతా 21 రాజులని ఆయన క్లుప్తంగా వర్ణించి వదిలేశాడు. అయితే మనందరికీ కొంత డిసప్పాయింట్మెంట్ అనిపించడం సహజమే. ఎక్కడో అసంతృప్తి ఉన్నట్టు అనిపిస్తుంది. అయ్యో ఇంకా కాస్త తెలుసుకొని ఉంటే బాగుండేది, ఇంకా కాస్త ఏమన్నా ఉందేమో అని. అది కాక రఘువంశము ఎండ్ అవ్వడం కూడా ఇంత చక్కటి శృంగార కావ్యం. శృంగారం అంటే చెడు కాదు, శృంగారము అంటే చక్కటి కావ్యం, ఆహ్లాదకరమైనటువంటి కావ్యాన్ని ఎండ్ చేసే పద్ధతి కూడా కొంత మనకు అసంతృప్తిగా అనిపించడం సహజం. కాబట్టి ఈరోజు కొద్దిగా ముందే ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, ఈరోజు చివరి భాగం. ఇన్ని రోజుల పాటు ఎంతో ఆహ్లాదంగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఎప్పుడూ తెలియని విషయాలు. రాముడు తర్వాత కుశుడు తర్వాత అతిథి, ఇంతవరకు కూడా మహోన్నతమైనటువంటి కథలే. అందరూ కూడా మహోన్నతమైనటువంటి రాజులు. ముఖ్యంగా కుశ మహారాజు, ఆయన ఎంత గొప్పగా ఉన్నాడు. తన రాజ్యాన్ని వదిలేసేసి అయోధ్యకు వచ్చి మళ్ళీ అయోధ్యని పునర్నిర్మించడం, ఇవన్నీ కూడా చూస్తే అనిపిస్తుంది అనమాట, జననీ జన్మభూమి స్వర్గాదపి గరియేసి అని ఏదైతే మనం అనుకున్నామో అది నిజమే వీరందరి విషయంలో. ఇంకొక గొప్ప విషయం ఏంటి మనం గుర్తించాం రఘువంశంలో, ప్రతి మహారాజు కూడా అద్భుతంగా పరిపాలించడమే కాకుండా తర్వాత చివరి దశ లోపల వానప్రస్థము, సన్యాసము తీసుకున్నారు అన్న సంగతి మనకు తెలుస్తుంది. ఇది ఒక గొప్ప విషయం మనం గుర్తించాలి. అంటే ఎంత డబ్బు ఉన్నప్పటికీ, ఎంత గొప్ప వంశం అయినప్పటికీ కూడా బాధ్యత పిల్లలకు అప్పచెప్పేసిన తర్వాత ఇంకా అందులో రాజభోగాలు అనుభవిస్తూ అదే కుటుంబాన్ని కొడుకు పైన బాధ్యత పెట్టి బయటికి వచ్చేసి నేనెవరు అని చెప్పేసి తెలుసుకోవడం. నేనెవరు అనేది తెలుసుకోగలిగితే అదృష్టం, మరొక జన్మ లేనటువంటి స్థితికి చేరుకుంటాం. నేను
ఎవరు అనే విషయాన్ని తెలియకపోతే అప్పటి వరకు చేసినటువంటి పుణ్యకార్యాల ద్వారా స్వర్గము తర్వాత మళ్ళీ మంచి జన్మ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సూర్యవంశపు రాజులందరికీ కూడా జరిగినది ఇదే. కొంతమందికి మోక్షం వస్తే కొంతమందికి స్వర్గలోక సుఖాలు లభించాయి. కొంతమంది భగవంతుడే అవతరించాడా అన్నట్టుగా ఉన్న వాళ్ళు కొంతమంది అయితే, రాముడైతే నిజంగా భగవంతుడే అవతరించాడు. ఈ విషయాన్ని కూడా తెలుసుకుందాం. మరొక గొప్ప విషయం ఏం తెలుసుకుందాం మనం ఏంటంటే, ఎంత గొప్ప రాజులైనా జీవితంలో ఏదో ఒక వెలితి అందరికీ ఉండేదని. కృతయుగం త్రేతాయుగంలో కూడా శాపాలు, బాధలు, దుర్మార్గులు, రాక్షసులు వీళ్ళందరూ ఉండేవారని ఈ విషయాన్ని కూడా తెలుసుకున్నాం మనం. సో కాబట్టి ఏంటంటే, బహుశా మంచి పుట్టడంతో చెడు కూడా పుట్టిందేమో. మనం ఆత్మబోధలో తెలుసుకుంటుంటాం అసత్యం అనేది ఎక్కడి నుంచి వచ్చింది. సత్యం అనేది లేకపోతే అసలు అసత్యమే లేదు కదా. ఈ విషయం మన అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. మనము రజ్జు సర్ప భ్రాంతి గురించి మాట్లాడుకున్నప్పుడు తెలుసుకుందాం. ఏమని, అక్కడ నీకు పాముగా కనిపించింది అంటే తాడు ఉండదే నీకు పాము కనిపించే అవకాశం లేదు. పొద్దున లేచి చూస్తే అది తాడు. కానీ రాత్రి పాముగా కనిపించింది అంటే ఏదో సత్యం ఉంది. ఆ సత్యం వల్ల నీకు అసత్యం గోచరించింది. అంటే అసత్యము కూడా సత్యం పైననే ఆధారపడి ఉంటుంది. కాబట్టి సత్యాన్ని అసత్యాన్ని మనము ఒకటి తెలుసుకుంటే ఒకటి పోతుంది, కరెక్టే. కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే, సత్యము అసత్యము కూడా పెనవేసుకునే ఉన్నాయి అన్న విషయం మనకు తెలుస్తుంది. అదే విధంగా జీవితంలో కష్టాలు సుఖాలు యుగానికి అతీతంగా పెనవేసుకునే ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో రాజులు పడ్డటువంటి కష్టాలు, దానికి తగ్గటువంటి పరిణతి, సరైనటువంటి బ్రాహ్మణులు ఎవరైతే నిజమైనటువంటి పురమునకు హితము కలిగించే వారు ఉండడము, ఇవన్నీ కూడా మహోన్నతమైనటువంటి విషయాలని మనం తెలుసుకున్నాం. ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ, ఆ రోజుల్లో ఉన్నటువంటి యుద్ధకాండలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి స్వయంవర విశేషాలు, ఎన్ని ఒకటా రెండా మహోన్నతమైనటువంటి విశేషాలని తెలుసుకున్నాం. ఇక ఈరోజు చివరి భాగంలోకి వచ్చాము. చాలా పేర్లు ఉంటాయి, 21 పేర్లు చెప్తాను. మీకు గుర్తుండవు, నాకే గుర్తులేవు. 3 సార్లు చదివాను అప్పటికి పేర్లు గుర్తుంచుకుందామని. నేను కూడా ఇవాళ వాళ్ళ పేర్లు చూసే చెప్పాల్సి వస్తుంది, తప్పదు. సో కాబట్టి అందులో పెద్ద వివరాలు కూడా లేవు. దురదృష్టం ఏంటంటే ఆయన ఒక్క శ్లోకము, శ్లోకం కూడా ఇచ్చినవి ఉన్నాయి పేర్లు. మరీ అన్యాయం. 1 శ్లోకాలతో కొంతమంది చరిత్రలు ఏమీ చెప్పలేదు. ఆయన చరిత్ర అంటూ అసలు ఎవరిది చెప్పనే చెప్పలేదు. కొంత డిసప్పాయింట్ అవ్వడం సహజం. అయితే అక్కడ మనము డిసప్పాయింట్ అవ్వకూడదు. మనం ఏంటంటే ఇంతే, ఆయనకి ఇంతకంటే కూడా చారిత్రక విశేషాలు దొరకలేదు ఆయనకి. పాపం కాళిదాసు ప్రయత్నం చేశారు, పురాణాలలోంచి వీలైనంత విషయాలను సేకరించడానికి ప్రయత్నం చేశారు. రామాయణం అనేది పురాణం కాదు, కావ్యం. కానీ రామాయణం ఎండ్ అయ్యేది, సరే యుద్ధకాండ అనుకుందాం, పోనీ ఉత్తరకాండ అనుకున్నా, అక్కడతో ఒక ఎండ్ వచ్చేసింది, మనకు ఎండ్ కార్డ్ పడిపోయింది. తర్వాత విషయాలు తెలియడానికి మనకు చాలా కష్టం. పాపం ఆయన ఆ రోజుల్లో అంటే 2000 సంవత్సరాల కింద ఆయన జరిపినటువంటి కృషి వల్ల కొన్ని విషయాలు మనకు తెలిసాయి. అది మనం సంతోషించాల్సినటువంటి విషయం. సంతోషిద్దాం, చాలా సంతోషిద్దాం. సరే, మొత్తం మీద అతిథి మహారాజు మహానుభావుడని, ఆయన ట్యాక్స్ సిస్టమ్స్ బాగా పెట్టాడని చెప్పేసి, ఆయన నిషధ రాజపుత్రి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి ఆమె పేరు చెప్పినట్లేం మనము. సో ఏమైందంటే 2 రాజ్యాలు, నిషధ రాజ్యము తర్వాత ఈ అయోధ్య కోసల రాజ్యము, ఈ 2 కూడా చక్కగా ఉండడము, వీరిద్దరు కూడా పార్వతి పరమేశ్వరులాగా చాలా సంతోషపడుతూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా కాపురం చేశారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. లాస్ట్ బెస్ట్ కింగ్ ఎవరు అంటే అతిథి మహారాజు. అంటే కాస్త వివరాలు తెలిసిన రాజులలో ఈ అతిథి యొక్క కుమారుడు పేరు నిషధుడు. నిషధుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, నిషధ రాజపుత్రి యొక్క సంతానం కాబట్టి నిషధుడు అనేటటువంటి పేరు వచ్చింది. తల్లి వైపు వంశం గల, అందువల్ల పేరు వచ్చింది. ఇతడు కూడా నిషధ మహారాజు కూడా చాలా గొప్పవాడు. ఇతడు కూడా ఎట్లా అంటే అసలు అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలించడమే కాదు, తండ్రిలాగాను తర్వాత తాతలాగాను అద్భుతంగా పరాక్రమవంతుల్లాగా పెరగడం అనేది జరిగిందన్నమాట. చిన్నతనంతో తండ్రి దగ్గర చక్కటి యుద్ధ విద్యలు, శాస్త్రాలు, శస్త్రాలు అన్నమాట అన్ని కూడా నేర్చుకోవడం ఇదంతా జరిగింది. సరే, అతిథి తన జీవితం పూర్తి చేసుకుని ఇంకా నిషధుడికి రాజ్యాన్ని అప్పదెప్పుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక నిషధ రాజు ఇంకా రాజ్యాన్ని విస్తరించాలి, ఎంత వీలైతే అంత తనకు తోచినంత విస్తరించుకుంటూ వెళ్ళిపోయాడు నిషధుడు. ధర్మపరుడు ఇతను కూడా. నిషధ మహారాజు కూడా చాలా ధర్మపరుడు. చక్కగా పర్వతాలు వాటిని వీటిని కూడా కాపాడుకోవడము, ప్రకృతి సంపదను కాపాడడము,
ఇవన్నీ కూడా ఆయన సమయం లోపల మనము చూసాము. ఆయన రాజ్యాన్ని కూడా సాగరం వరకు విస్తరించాడు. సాగరం వరకు అంటే ఆ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే కోసల రాజ్యానికి దగ్గరగా బంగాళాఖాతం. సో మనం తూర్పు సముద్రం వరకు అని చెప్పి అనుకోవచ్చు. అది మనకు పుస్తకంలో మెన్షన్ చేయలేదు, కానీ మనం అనుకునేది ఏంటంటే సుమారుగా మన బంగ్లాదేశ్ ఆ వైపుకు అనమాట. ఆ బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్ అంటాం కదా, అంతవరకు అని అనుకుంటే తప్పేమీ లేదు. ఆయన తర్వాత వచ్చినటువంటి రాజు పేరు అంటే ఈయన ఉండడం వల్ల ఏమైపోయిందంటే మిగతా వాళ్ళందరూ కూడా ఈయన మహారాజు గొప్పవాడు కాబట్టి నిషధ మహారాజు కింద అందరూ ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించడానికి అందరూ కూడా సహకారం చేశారు అన్న విషయం తెలుస్తుంది. నిషధుడి కుమారుడు, తన పేరు నలుడు. నలుడు అంటే మన నల దమయంతిలో ఉన్నటువంటి నలుడు కాదు, ఇతను ఇంకొక నలుడు. నల దమయంతులలో ఉన్నటువంటి నలుడు రాముడు కంటే కూడా పూర్వకాలం వాడు, కృతయుగం వాడు. అతను నైషధ రాజ్యానికి రాజు. అతడు మన దమయంతిని వివాహం చేసుకోవడము, సీతాదేవి తనకు వివాహం అయినప్పుడు నేను దమయంతి లాంటి పతివ్రత అడుగుజాడలలో నడుస్తాను అని చెప్పేసి అనుకుంది. ఈ విషయం మనం ముందు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు వచ్చినటువంటి నిషధ రాజ కుమారుడు నలుడు ఎవరైతే ఉన్నారో, ఈ నలుడు ఆ నలుడు కాదు. ఇతడు కూడా మహానుభావుడు. గంధర్వులు, తర్వాత కుబేరుడు, వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో, కుబేర రాజ్యం, యక్షులు, వీళ్ళందరూ కూడా ఈయన ఆ రోజుల్లో కీర్తించే వాళ్ళు. శత్రువులని ఈయన ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేవాడు. అవసరమైనప్పుడు వారిని వధించడానికి కూడా ఎటువంటి ఆలోచన చేస్తుండేవాడు కాదనమాట. మంచి తేజస్సు కలిగినటువంటి వాడు. అదొక్కటి మాత్రం చెప్పారనమాట. ఇతను నిషధుని కుమారుడు. ఇంతకు మించి అతని గురించి ఎక్కువేం చెప్పలేదు. ఈ నలుడు యొక్క కుమారుడు పేరు నభస్సు. ఈ నభుడు అని అంటారు. ఇతను ఏంటంటే నీలమేఘ శ్యాముడ అన్నట్టుగా ఉండేవాడు. చాలా విశాల హృదయం ఉన్నటువంటి వాడు. పేర్లు గుర్తుంచుకోండి, వీలైనన్ని గుర్తుంచుకోండి. నేను కూడా తప్పకుండా చూసి చెప్పవలసిన పేర్లు 4 పేర్ల తర్వాత అన్ని మనకు అయోమయం అయిపోతాయి. కొద్దిగా ఎంత వీలైతే అంత గుర్తుంచుకోండి. ఇతను కూడా మంచి నీలమేఘం ఉండేది. చక్కగా ఎట్లా అంటే జనాలందరికీ కూడా శ్రావణ మాసం ఎంత ఇష్టమో ఈయన అంత ఇష్టం అని చెప్పేసి ఒక వాక్యంతో వదిలేశాడు నభస్సు అనేటటువంటి మహారాజుని. ఆ నభుడు అనేటటువంటి మహారాజు ఎవరైతే ఉన్నారో ఆయనకి పుండరీకుడు అనేటటువంటి, పుండరీకం అంటే ఏనుగులను జయించినటువంటి రాజు. శ్వేత పద్మం పట్టినటువంటి మహాలక్ష్మి ఏ విధంగానైతే పుండరీకాక్షుడైనటువంటి విష్ణుమూర్తిని వరించిందో, అదే విధంగా రాజ్యం కూడా పుండరీకుణ్ణి వరించింది. అంటే జస్ట్ అది ఒక పొలిగ కోసం చెప్పడమే గాని పుండరీకుడు ప్రత్యేకంగా ఏదో గొప్పగా చేశాడు అన్నది ఏమీ లేదు. ఆయన పెద్దగా చేసింది ఏమీ లేదు. ఏంటంటే జస్ట్ తెల్లగా తామర రంగుతో ఉంటాడు. ఇటువంటి చిన్న చిన్న వర్ణనలు ఆయన గురించి చేయడము, మంచి పరాక్రమవంతుడు అని చెప్పేసి చెప్పడమే తప్పితే ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఆయన గురించి ఏమీ చెప్పినట్టుగా లేదన్నమాట. ఈయన యొక్క పుత్రుడి పేరు క్షేమధన్వుడు. ఇతడికి ఏంటంటే ఒక గొప్ప ధనస్సు ఉందని చెప్పేసి, ఈ క్షేమధన్వుడికి ఒక మంచి ధనస్సు ఉంది. ఆ ధనస్సు తోటి అతడు ధనస్సు పట్టుకున్నాడు అంటే శ్రీరాముడితోని సమానము అన్నంత గొప్ప పేరు తెచ్చుకోవడమే కాకుండా ప్రజల క్షేమం కాపాడాడు. అందుకే క్షేమధన్వుడు అనేటటువంటి పేరు ఏదైతే ఉందో అతడికి చాలా చక్కగా సూట్ అయింది. క్షేమధన్వుడు, ధనుస్సుని పట్టుకున్నవాడు, క్షేమం, అందరి జనాల యొక్క క్షేమం కూడా చూసుకున్నటువంటి వాడు. ఈయన నాగలోకాన్ని కూడా ఆయన సాధించగలిగేంత గొప్ప వీరుడు అని చెప్పేసి చెప్తారు. ఈయన తర్వాత దేవ అనీకుడు అనుకోండి. అయితే ఈయన కూడా దేవతలకున్నంత పరాక్రమము సాధించిన వాడు. ఇతడు క్షేమధన్వుడి యొక్క కుమారుడు. ఇతడు మన భారతదేశంలోనే కాకుండా స్వర్గలోకంలో కూడా ఆయన దేవతలకు కూడా సహాయము చేయడం వల్ల ఈయనకు మంచి పేరు వచ్చింది అన్నటువంటి విషయము, కీర్తిని స్వర్గం లోకం దాకా తీసుకెళ్లినటువంటి వాడు కాబట్టి దేవానీకుడు అనేటటువంటి పేరు వచ్చింది అని చెప్పి చెప్పొచ్చు. ఆయన యొక్క కుమారుడి పేరు హీనగుడు. హీనము లేనటువంటి వాడు, హీనులను ఆయన వదిలేసినటువంటి వాడు. అంటే చక్కటి సమర్థుడు, మంచి దక్షత కలిగినటువంటి వాడు, రాజ్యాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేసిన వాడు. అంటే వీళ్ళలో ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏవి లేవు. అంటే వీళ్ళు ప్రత్యేకంగా చేసినటువంటిది ఏది లేదు. అంటే మంచి రాజులు, అంటే వీళ్ళందరూ కూడా మంచి రాజులు, మంచి గుణాలు కలిగినటువంటి వాడు, గొప్ప శక్తి ఉన్నాడు. ఈయన కూడా గొప్ప గొప్ప యాగాలవి చేస్తుండేవాడు. ఆ హీనగుడు అనేటటువంటి వాడు చెప్తాం అనమాట. ఏ రకమైన దుర్వ్యసనాలు లేవు, భూమినంతా కూడా మంచిగా ఏకఛత్రాధిపత్యం లోపల పరిపాలించాడు అని. ఈ పాదయాత్రుడు అనేటటువంటి తర్వాత వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన ఈ అహీనగుడు యొక్క కుమారుడు. ఈ అహీనగుడు యొక్క కుమారుడు అయినటువంటి పాదయాత్రుడు ఎవరైతే ఉన్నాడో పెద్ద పర్వతం లాగా, ఎవరు కదపలేనంత ఇదన్నమాట. అంటే అంత ధైర్యంగా స్థిరంగా ఉండేవాడు. రాజ్యాన్ని కూడా చాలా చక్కగా పరిపాలించాడు అని ఒక్క లైన్ లోపల ఆయన చెప్పేసి వదిలేశారు.
తర్వాత వచ్చినటువంటి వాడి పేరు శిలుడు. శిలుడు అంటే ఏదో శీలం కలిగినటువంటి వాడు శిలుడు అన్నట్టుగా మంచి గొప్ప పరివర్తన. అంటే ఈ రాజులందరిలోకి కూడా, ఈ రఘువంశం రాజులందరిలోకి కూడా శీలం విషయం లోపల చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు అనేటువంటి ఇది తెచ్చుకున్నాడు. సో చక్కగా శర ప్రయోగాలు చేయడం లోపల కూడా చాలా గొప్పవాడు అని చెప్పేసి మంచిగా ప్రశంసలు ఈయనకి ఇష్టం ఉండేది కాదు. అదే గొప్ప శీలం. ఎవరైతే నన్ను పొగుడు నువ్వు గొప్పవాడివి, నువ్వు గొప్పతనం పొగిడితే పడిపోని వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు ఉన్నారు? ఆ రోజుల్లో కూడా పొగడతలనే ఉండేవి. జనరల్ గా పొగడతలనేవి ఎవరినైనా కూడా పడేయచ్చు. పొగిడే పద్ధతి తెలియాలి కానీ ఎవరినైనా పొగడవచ్చు. ఆ రోజుల్లో కూడా ఈ శిలుడు, కానీ శిలుడు మాత్రం ఎవరు పొగుడుతున్నారు ఎవరు పొగడడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు అని చెప్పేసి చెప్పచ్చు. ఈయన తర్వాత ఉన్నాపుడు. ఓకే, సో ఈ ఉన్నాపుడు అనేటటువంటి రాజు ఎవరైతే ఉన్నాడో ఇతను చాలా గొప్పవాడు. అంటే నాభి ఎంత గొప్పదో ఒక వ్యక్తికి. అంటే నాభి అంటే ఏంటి? ఒక వ్యక్తి యొక్క స్టెబిలిటీ చూపించేది. నాభి ప్రాంతం ఏదైతే ఉంటుందో అది ఒక వ్యక్తి యొక్క స్టెబిలిటీని చూపించేది. ఉన్నాపుడు అంటే ఉన్నతమైనటువంటి నాభుడు. ఈయన విష్ణుమూర్తిని పూజించడంలో ఉండేవాడు. సో ఇప్పటి వరకు కూడా దేవతలు ఉన్నటువంటి వాళ్ళ రాజ్యంలో దేవుళ్ళను పూజించేటటువంటి వ్యక్తి ఇతడు, విష్ణు సన్నిపుడు. అందరు రాజులు కూడా ఈయన యొక్క గొప్పతనాన్ని, ఈయన యొక్క ధార్మిక ప్రవృత్తిని చాలా ఇష్టపడుతూ ఉండేవాళ్ళు అన్నమాట. ఆయన తర్వాత ఆయన యొక్క కుమారుడు వజ్రనాభుడు అని చెప్పేసి ఇంకొక ఆయన వచ్చాడు. ఈయన ఎలాంటి వాడు అంటే వజ్రం లాగా ఘోషించేవాడు. వజ్రం పట్టుకుని, వజ్రాయుధంకి ఎంత శక్తి ఉందో ఈయనకు అంత శక్తి ఉంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటాం. వజ్రనాభుడు తర్వాత వచ్చిన వాడు శంఖనుడు అని చెప్పేసి శంఖాన్ని బాగా పూరించాడు అని చెప్పేసి ఇది పెద్ద మనకు ఏమంటారు, ఏదో అంటే వాళ్ళ పేర్లలో ఏదో చిన్న లక్షణం చూపించడానికి ఆ పేర్లు పెట్టుంటారేమో బహుశా. మరి ఎలా వచ్చాయో కూడా ఈ పేర్లు నాకు తెలియదు. శంఖనుడు. సో మంచిగా ఇతను సాగరం ఎంత వరకు ఉందో ఇతడు కూడా అంతవరకు కూడా పరిపాలించాడు. మంచి శంఖాన్ని యుద్ధం లోపల చక్కగా పూరిస్తూ ఉండేవాడు అనేది వచ్చింది. ఆయన తర్వాత వచ్చినటువంటి వాడి పేరు వ్యూషితాశ్వుడు. ఈ వ్యూషితాశ్వుడు అనేటటువంటి వాడు ఎవరైతే ఉంటారో, అశ్వుడు అని ఎలాగానే గుర్రం అని చెప్పేసి గుర్తుపట్టచ్చు. సో బాగా గుర్రాలు అంటే విపరీతమైనటువంటి గుర్రపు సంపద, అశ్వ సంపద ఉన్నటువంటి రాజు అన్నటువంటిది వచ్చింది. తర్వాత వచ్చినటువంటి రాజుది కొద్దిగా ప్రత్యేకం, ఒక 1% ప్రత్యేకం. అది కూడా పెద్ద ప్రత్యేకం ఏం కాదు. హిరణ్య నాభుడు. హిరణ్యము అంటే బంగారం. సో బంగారం అంటే ధన కనక వస్తు వాహనాలు బాగా ఉన్నాయి అని ఒక రకంగా అర్థం చేసుకుంటే, మరొకటి ఏంటంటే ఈయన ఒక్కడే సోమయాగం చేశాడు ఆ రోజుల లోపల అనేటటువంటి పేరు. ఇది ఒకటే. ఈ రాజులందరిలో కొద్దిగా తేడాలు ఏమైనా ఉన్నాయి అంటే ఈయనది. ఈ హిరణ్యనాభుడు అనే ఆయన ఆ రోజుల లోపల సోమయాగాన్ని పూర్తి చేశాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. ఆయన తర్వాత వచ్చినటువంటి వాడు కౌసల్యుడు. కౌసల్యుడు అంటే కోసల దేశం వీళ్ళది కదా. ఆ కోసల దేశం యొక్క కీర్తిని నలుమూలల చాటింపగలిగినటువంటి వాడు కౌసల్యుడు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఇతడు కూడా ఏంటంటే స్వర్గలోకం కూడా దాటి బ్రహ్మలోకం దాకా, కోసల దేశం యొక్క గొప్పతనాన్ని బ్రహ్మలోకం దాకా తీసుకెళ్లాడు. సో ఇలా మనం చూసుకున్నట్లయితే వీళ్ళ పేర్ల నుంచి కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. శంఖనుడు అంటే శంఖం పూరించేవాడు, హిరణ్యనాభుడు అంటే ధన కనక వస్తు వాహనాలను బాగా ఇది చేసేవాడు అని చెప్పేసి సోమయాగం చేశాడని. సో అదే విధంగా ఇప్పుడు ఈయన కౌసల్యుడు అనేవాడు కోసల దేశం యొక్క గొప్పతనాన్ని బ్రహ్మలోకం వరకు కూడా తీసుకెళ్లాడని. కొద్దిగా వజ్రనాభుడు అంటే వజ్రాయుధంకు ఉన్నంత శక్తి ఉన్నదని, ఉన్నాభుడు అంటేనేమో మంచి స్టేబుల్ గా ఉండేటటువంటి వ్యక్తి అని చెప్పేసి కొద్దిగా వాళ్ళ పేర్ల నుంచి కొద్దిగా ఎంత వీలైతే అంత మనం తెలుసుకోగలుగుతాం. ఈయన తర్వాత వచ్చినటువంటి వ్యక్తి పేరు బ్రహ్మిష్ఠుడు. బ్రహ్మిష్ఠ అంటే ఏంటి అంటే బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు, అంటే మంచి వేద జ్ఞానం. సో పేర్లలోంచి కొంత మనం డిటెక్ట్ చేయొచ్చు. అంటే నా ఉద్దేశం ప్రకారం కాళిదాస్ కూడా బహుశా వారి పేరు చూసి వాళ్ళ లక్షణాన్ని చెప్పేయాడేమో మరి, ఎందుకంటే ఇవన్నీ నేను ఏ పురాణ కథల్లోనూ కూడా వినలేదు కాబట్టి. సో బ్రహ్మిష్ఠుడు అనేటటువంటి రాజు ఎవరైతే ఉన్నాడో ఆయన ఈ కౌసల్యుడి యొక్క కుమారుడు. ఆయన ప్రజలను ఎప్పుడూ ఆనందంగా ఉంచుతూ ఉండేవాడు. మంచి గొప్ప వేద జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం ఉన్నటువంటి వాడు. అన్ని పుష్కరాలు అంటే 3 పుష్కరాలు అంటే సుమారుగా 36 ఏళ్ల పాటు ఆయన అన్ని నదుల లోపల స్నానం చేసి వాటి యొక్క పవిత్రతను అందరికీ చెప్పాడు అన్నటువంటి విషయం మనకు ఆయన ద్వారా తెలుస్తుంది. ఆయన కొడుకు పేరే పుత్రుడు. పుత్రుడు అంటే ఏంది అంటే గొప్పవాడైన పుత్రుడు, గుణవంతుడైనటువంటి పుత్రుడు, మంచి లక్షణాలని కలిగినటువంటి వాడు పుత్రుడు అన్నటువంటి విషయం ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఈయన కూడా ఏంటంటే విష్ణుకి సమానమైనటువంటి శక్తి ఉన్నటువంటి వాడు పుత్రుడు. సో అది ఈ పుత్రుడికి ఉన్నటువంటి కుమారుడి పేరు పుష్యుడు. పుష్య నక్షత్రం ఎంతైతే
పుష్యం మాఘం పాల్గొనం అంటాం కదా. ఆ పుష్యమాసం ఎంతైతే మనకు అందంగా నక్షత్రం ఎంత గొప్పగా వెలుగుతూ ఉంటుందో ఈయన కూడా అంత గొప్పగా వెలుగుతూ ఉండేవాడు అని చెప్పేసి ఈయననే రెండవ పుష్య నక్షత్రమా అని చెప్పేసి అందరూ అనుకునే వాళ్ళట. ఇతడు ఏంటంటే జైమిని మునికి ఈయన శిష్యత్వం చేశాడని చెప్పేసి మంచి యోగ విద్యను సాధించాడని చెప్పి ఈయన ఒక్కరి విషయంలోనే మనకి ఇప్పటి వరకు కూడా మిగతా వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు అన్నారు కానీ ఈయన యోగ విద్య ద్వారా జన్మ లేకుండా చేసుకున్నటువంటి వాడు పుష్యుడు. ఇదొక్కటి కొద్దిగా కొత్త ఇన్ఫర్మేషన్ మనకు. ఇందాక హిరణ్యనాభుడి విషయంలో ఏ విధంగానైతే ఆయన సోమయాగం చేసుకున్నాడు అని ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ అనుకున్నామో, అదే విధంగా పుష్యుడు అనేటటువంటి ఈ మహారాజు ఎవరైతే ఉన్నారో ఈ మహారాజు యోగ విద్య ద్వారా తనకు ఇంకొక జన్మ లేకుండా చేసుకున్నటువంటి మహానుభావుడు అనేటటువంటి పేరుని తెచ్చుకున్నాడు. ఈయన తర్వాత వచ్చినటువంటి వాడు ధ్రువ సంధి. ధ్రువము అంటే నిశ్చయం సంధి అంటే మాటని చక్కగా నిలబెట్టుకునేవాడు, ఒక మాట మీద నిలబడేవాడు. అందువల్ల అందరితోటి కూడా చక్కటి సంధి ఇది వచ్చేది, అందరితోటి కూడా చక్కటి ఒప్పందాలు అవి కూడా చేసుకునేవాడు ధ్రువ సంధి. ఈయనకి మంచి సత్యం పలుకుతాడు అనేటటువంటి పేరు కూడా ఉండేది. పెద్ద పెద్ద కళ్ళు కూడా ఉన్నాయి ఈయనకి అన్నటువంటి విషయము మనకు చెప్పారు. ఈయన విశాల నేత్రుడు అన్నటువంటి మాట చెప్పారు. ఇతను సింహం చేతి లోపల కూడా ఇతడు సింహంతో కూడా పోరాడాడు అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఈ ధ్రువ సంధి మంచి ఇది. సో సింహం చేతి లోపల ఇతను ప్రాణాలు కోల్పోతాడు అనుకుంటాను. సో సింహం చేతి లోపల ఇతను యుద్ధం చేసి చివరికి సింహం చేతి లోపల ఎందుకో ప్రాణం కోల్పోతాడు అన్నట్టుగా ఉంది. ఈయన తర్వాత వచ్చినటువంటి రాజు పేరు సుదర్శనుడు. ఇతడు చాలా అందగాడు. చిన్నతనంలోనే మంచిగా పట్టాభిషేకము జరగబడడం, తండ్రి సింహంతో చనిపోవడం వల్ల సింహం చేతిలో ప్రజలందరినీ కూడా బాగా ఆకట్టుకున్నాడు అని చెప్పేసి చెప్పాడు. ఇతనికి ఏంటంటే చిన్న శరీరం కానీ గొప్ప కాంతి, అంటే చిన్నవాడు కానీ గొప్ప కాంతి. తర్వాత ఎలా అంటే ఇంకా అసలు శత్రు సేనల యొక్క ఆడవాళ్ళ కుంకుమను చెరిపేశాడు అన్నాడు. అంటే అంత ఘోరంగా యుద్ధాలు చేస్తుండేవాడు అని చెప్పి. శౌర్య గుణము చాలా మహోన్నతమైనటువంటి శౌర్య గుణము అని చెప్పేసి చెప్తుంటాడు అనమాట. ఇది పూర్వజన్మ సుకృతంతోనే ఆయనకి శౌర్య గుణం వచ్చిందని చెప్పేసి ప్రజలు కూడా అందరూ కూడా ఇతనంటే ఇష్టపడుతూ ఉండేవారు అనమాట, ఈ సుదర్శనుడు అనేవారు. సో ఈ సుదర్శను నుంచి మనం సుదర్శన యాగము అంటూ ఉంటాం కదా, అలా గుర్తుంచుకోవచ్చు మనం అంతే. అంటే ఈయన వల్ల దానికి ఆ పేరు రాలేదు, జస్ట్ మన వల్ల శత్రువులు ఉండేవాళ్ళు కాదు అన్నటువంటి విషయానికి గుర్తుంచుకోండి. జస్ట్ పేరు అంతే. ఇవి మనం ఇంతకంటే పెద్ద వీరికి ఏమి ఆయన ఏం చెప్పలేదు, మనము ఏమి దీని నుంచి పెద్దగా డిడక్ట్ చేయలేము. సో అది. సో ఈయన విషయంలో ఏంటంటే ఈయన నైమిషారణ్యంకి వెళ్ళి తపస్సు చేశారు అన్నటువంటి విషయాన్ని మనం అందులోపల తెలుసుకోవచ్చు. ఇక చివర రాజు పేరు అగ్నివర్ణుడు. ఈ అగ్నివర్ణుడు మాత్రము ఇతను ముఖ్యమైనటువంటి పాత్ర, కాకపోతే ఈ వంశాన్ని నాశనం చేసినటువంటి రాజు అని చెప్పేసి కూడా మనం కొంతవరకు అనుకోవచ్చు అనమాట. అగ్నివర్ణుడు ఎలాంటి వాడు అంటే మొదటి లోపల చాలా చక్కటి రాజ్యాన్నే పరిపాలించాడు, అంటే మంచి పరిపాలన. ఎందుకంటే అందరూ కూడా యవ్వనం లోపల ఉన్నంతసేపు ఏవైతే విజయాలు సాధించాడో ఇతడు కూడా తన యవ్వనంలో అటువంటి విజయాలనే సాధించినటువంటి వాడు. అయితే గ్రాడ్యువల్ గా ఏమైపోయింది అంటే యవ్వనంలో మంచిగా రాజ్యపాలన చెయ్యి, వృద్ధాప్యం లోపల తపస్సు చెయ్యి. తపస్సు చేస్తే నువ్వు వెళ్తే మోక్షం సాధించగలవు, లేకపోతే నువ్వు చక్కటి పుణ్యాన్ని సంపాదించుకుని గొప్ప జన్మ ఎత్తగలవు, స్వర్గలోకం లోపల కూడా ఇది ఉండేది వాళ్ళకి. కానీ ఈయన విషయం లోపల పూర్తి స్థాయి విరుద్ధం. భోగ భాగ్యాలు అనేటటువంటివి ఈయనకి చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం ఉండేవి. విపరీతంగా కూడా విలాసాలకు బానిసయ్యాడు. మరి అలా అని పెళ్లి కాలేదా అంటే పెళ్లి కూడా అయింది. కానీ భార్యతో పాటుగా అనేక మంది ఆడవాళ్ళను, అంటే ఇంకా చెప్పాలంటే బానిసలుగా ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా ఇతను వదిలేవాడు కాదనమాట. రోజు లోపల వీలైనంత వరకు అంతఃపుర కాంతలతో కూడా గడపడము, మద్యం సేవించడము, సంగీతము, నృత్యము, ఎంతసేపు కూడా వీటి లోపల అతను ఉంటూ ఉండేవాడు. చాలా అంటే పూర్తి స్థాయి విలాసాలకు బానిస, మద్యం సేవించడము. అయితే ఇది ఎట్లా అంటే కాళిదాసు మరీ ఎక్కువగా వర్ణించాడు. అవన్నీ కూడా మనం వర్ణించలేనంత ఎక్కువ వర్ణించాడు. వారందరూ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఇతను ఒకసారి పట్టుకుంటే ఇంకొకసారి వదిలేస్తాడు. అందుకోసం అని చెప్పి వాళ్ళు కూడా అందనట్టుగా ఉంటూ ఇతన్ని ఎలా లోబరుచుకునే వాళ్ళు ఆడవాళ్ళందరూ కూడా అనేటటువంటి వాటి మీద కూడా పెద్ద పెద్ద వర్ణన కాళిదాసు రాయడం అనేది జరిగింది. అగ్నివర్ణుడి గురించి చాలా రాశారు. అయితే ఒక రాజ్యం పతనం అవడానికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఈయన లోపల మనం ఆ రోజు లోపల తెలుసుకోవచ్చు. సో ఇతను ఎలా ఉండేవాడంటే రాజ్యంలో జనాలను కూడా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఉన్నదంతా కూడా మంత్రులకు అప్పచెప్పేసేవాడు. మంత్రులు కూడా ఎన్ని రోజులని పరిపాలిస్తారు, వాళ్ళకు కూడా విసుగు. దాంతో వాళ్ళు కూడా రాజు పాలన వాళ్ళు చేస్తూ ఉన్నారు అంటే రాజ్యం లోపల అరాచకం మొదలైపోయింది. రాజు ఎప్పుడైతే సరిగా లేడు అంటే
వాళ్ళు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉండేవాళ్ళు. రాజుని ఎవరన్నా చూడడానికి వస్తే ఈయన ఎలాంటి వాడంటే కనీసం వచ్చే సింహాసనం మీద కూర్చుని రండయ్యా అది ఇది అని చెప్పేసి అడగడము, వాళ్ళతో మాట్లాడడము ఇట్లాంటి పనులు చేసేవాడు కాదు. కాలు బయట పెట్టేవాడు, కిటికీలోంచి బయట పెట్టి దండం పెట్టుకొని వెళ్ళిపోండి. అంటే రాజు అంటే నేనే దైవాంశ సంభూతుడని, నా కాళ్ళకు దండం పెట్టుకుంటే చాలు మీరు అన్నటువంటి నీచాతి నీచం, అంటే విపరీతమైనటువంటి అహంకారం కూడా. ఎవడు ఏమనకపోతే ఏమైంది, ఊరికే దొరికినటువంటి రాజ్యం, పెద్దగా సంపాదించింది లేదు, యుద్ధ విద్యలు అవి ఇవి మిగతా వాళ్ళలాగా అంత గొప్పగా నేర్చుకున్నప్పటికీ కూడా పెద్దగా పొడి చేసింది ఏమీ లేదు. దాంతో ఏంటంటే అహంకారం. గమ్మత్తైన విషయం ఏంటంటే ఈయనకున్నటువంటి ఆస్తులు అంతస్తులు భోగ భాగ్యాలు రఘువంశంలో ఉన్నటువంటి మిగతా రాజులందరికీ కూడా ఉండేవి. కానీ వాళ్ళందరిలో లేనటువంటి అహంకారం మాత్రం ఈయన లోపల ఉండడం దురదృష్టకరం. పూర్తి స్థాయి బాధ్యత రాహిత్యంగా ఉండేవాడు అని చెప్పేసి కాళిదాసు ఈయన గురించి చాలా నీచంగా రాయడం అనేది మనము చూస్తూ ఉంటాం అన్నమాట. విపరీతమైనటువంటి కాముకుడు, ఎంతసేపు కూడా మృదంగము విషయ సుఖాలు, టైం వేస్ట్ అసలు ఏమీ లేదు. ఎంతసేపు కూడా ప్రజలను పట్టించుకోవడం లేదు. ఎంతసేపు కూడా జల క్రీడలు, ఈ క్రీడలు అంటే స్విమ్మింగ్ పూల్, జల క్రీడలు అంటే అవన్నిట్లలో ఉండడము, మళ్ళీ వ్యామోహం తగ్గకుండా ఉండడానికి మళ్ళీ వెరైటీ కోసం అని చెప్పేసి మళ్ళీ విపరీతమైనటువంటి సంఖ్యని పెంచుకుంటూ ఉండేవాడు అనమాట. మళ్ళీ వాళ్ళందరితోటి ప్రణయ కలహాలు, కోపతాపాలు ఇవన్నీ కూడా. అంటే ఎట్లా అంటే పూర్తి స్థాయి స్త్రీలోలుడు. గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయన బయటికి వెళ్ళి ఏదో బయట వెళ్ళి కాస్త ఉద్యానవనంలో తిరిగి ఇవాళ ఎండ వచ్చింది, ఎండాకాలము, వర్షం వస్తుంది, వర్షాకాలము, చక్కగా కొత్త పువ్వు వస్తుంది, వసంత ఋతువు వచ్చింది, ఇలాంటివి అని తెలుసుకునే వ్యక్తి కూడా కాదు. ఆయనకి ఋతువులు కూడా తెలిసేవి కాదుట. సమయం అనేది ఏదైతే ఉందో సమయాన్ని మనము బయటికి వెళ్తే తెలుస్తుంది మనకు. ఇది వచ్చే కొత్త చిగురు వస్తుంది, ఇది వసంత ఋతువు, ఎండ బాగా పెరిగింది, గ్రీష్మ ఋతువు, వర్షం వచ్చింది, వర్ష ఋతువు, తర్వాత మనకు మంచి చక్కటి వెదర్ ఉంది, శరత్ ఋతువు, తర్వాత చలి పెరుగుతోంది, హిమ ఋతువు, హేమంత ఋతువు, ఆకులు రాలే కాలం, శిశిర ఋతువు. ఇలా మనందరము ఏ విధంగానైతే ఋతువులని గుర్తుపట్టే వాళ్ళము, అగ్నివర్ణుడి విషయం లోపల భోగ భాగ్యాలకి గురైన తర్వాత ఆయన ఇవన్నీ కూడా మర్చిపోయాడు అన్నటువంటి విషయాన్ని తెలుస్తుంది. ఆయన ఎలా గుర్తుపట్టేవాట అంటే ఆడవాళ్ళు వేసుకొచ్చే పువ్వులను చూసి గుర్తుపట్టేవాట అంతే. ఏ పువ్వులు వేసుకొచ్చారా, ఈ పువ్వులు ఓకే ఇవి ఈ సీజన్ లో దొరుకుతాయి కాబట్టి ఇది ఋతువు అని చెప్పేసి అనేవాళ్ళు. ఇవా చేస్తూ 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 ఉండడం వల్ల ఏమైపోయిందంటే పరిపాలన మొత్తం కుంటుపడిపోయింది. శత్రురాజులు కూడా చాలా మంది ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరే, అదృష్టవశాత్తు ఏంటంటే పునాదులు గట్టిగా ఉన్నాయి రాజ్యానికి కాబట్టి కొంతవరకు నెట్టుకొచ్చారు. అయితే ఇలా ఉండడం వల్ల ఏమైపోయిందంటే అతి విలాసం వల్ల ఈయనకి ఆ రోజుల్లో క్షయ వ్యాధి వచ్చింది, టీబీ. ఆ టీవీ రావడం వల్ల ఇప్పుడు టీవీ రావడం వల్ల ఈయన ఇంకా పూర్తిగా ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది. అయితే గమ్మత్ ఏంటంటే ఇతను మరణిస్తున్నాడు అని తెలుస్తున్నప్పుడు కూడా మంత్రులు ఇక భయపడ్డారు. మళ్ళీ రాజుకి పిల్లలు లేరు అప్పటికి. ఆయన భార్య గర్భవతితో ఉంది, కానీ రాజుకు పిల్లలు లేరు ఇంకప్పటికి. మరి ఈ రాజుకి పిల్లలు లేరు, ఆల్రెడీ రాజు చనిపోబోతున్నాడు అన్న విషయాన్ని మంత్రులు కూడా చాలా జాగ్రత్త పడతారు. బయట ప్రపంచానికి తెలియకుండా చాలా జాగ్రత్త పడతారు. చివరికి కాలం ఎవరి కోసం ఆగదు. చాలా పిన్న వయసులోనే అతను చనిపోవడం జరుగుతుంది అనమాట. చనిపోయినప్పుడు ఎవరికి తెలపకుండా ఆయన అంత్యక్రియలు చెప్తారు. అప్పటికి ఇంకా ఆయన భార్య ఇంకా గర్భవతిగానే ఉంటుంది. గమ్మత్తైన విషయం అంటే ఈ చివరి క్షణంలో కూడా ఇక్కడ ఒక చిన్న మలుపు ఏంటంటే ఆ గర్భంలో ఉన్న కొడుకుకే వీళ్ళు పట్టాభిషేకం చేస్తారట అంతే. సో ఆ విధంగా ఏమైతుందంటే ఎందుకంటే ఎంత అయినప్పటికీ కూడా మళ్ళీ రాజు లేడు అనగానే శత్రువులు వచ్చేస్తారు. కాబట్టి రాజు ఉన్నాడు ఏదో రకంగా. అక్కడ వీళ్ళ అంతఃపురపు తోటలు ఉంటాయి, అక్కడ మంచిగా అంత్యక్రియలు చేసేసి క్లోజ్ చేయడం. ఇప్పుడు ఇక ఈవిడ కడుపు లోపల ఆ పిల్లవాడు ఉన్నాడు. అయితే కాళిదాస్ ఏం చేస్తాడు, ఆ పిల్లవాడు ఉన్నాడు, కొత్త ఆశాకిరణం మనకు ఉండవచ్చు అని చెప్పేసి క్లోజ్ చేస్తాడు. అంటే ఇక్కడ ఏంటంటే మనకు పూర్తి స్థాయి మనని విషాదంలో కూడా దింపరు. అట్ ద సేమ్ టైం వంశంలో మళ్ళీ మంచి రాజు రావచ్చు, చెడ్డ రాజులు వస్తాయి ఏంటి, మళ్ళీ మంచి రాజులు రారా అనేటటువంటి ఒక ఆశతోటి ఈయన వదిలేస్తాడు. అంటే రఘువంశపు కీర్తిని మళ్ళీ ఈయన పైకి తీసుకురాడా. ఎందుకంటే ఈయన ఏమని చెప్తాడంటే ధర్మం ఎంత గొప్పదైనా సరే ఆ ధర్మాన్ని పరిపాలించే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మనం చూసుకున్నట్టయితే మన హిందూ ధర్మం మహోన్నతమైనటువంటిది, కానీ దాన్ని ఆచరించే జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి జనాలు లేరు మనకు.
ధర్మం ఎప్పుడు గొప్పదే. అన్ఫార్చునేట్లీ ఆ రోజుల్లో కూడా అదే, ధర్మం గొప్పది, కానీ దాన్ని ముందు దారికి తీసుకెళ్లేటటువంటి నాయకుడు అనేవాడు సరిగా లేడు. అటువంటప్పుడు సామ్రాజ్యం కూలిపోతుంది అన్నటువంటి విషయాన్ని అక్కడ మనకు కాళిదాసు తెలపడం జరుగుతుంది అనమాట. సో దిలీపుడు నుంచి మొదలెట్టి అగ్నివర్ణుడు వరకు ఈయన మొత్తం రఘువంశంలో తనకు తోచినటువంటి విషయాలను మనకు అందించడం జరిగింది. సముద్రాల వరకు కూడా విస్తరించినటువంటి, శాసించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వంశము చివరికి ఒక చిన్న అంతఃపురంలోని ఒక చిన్న ఉద్యానవనం లోపల అంత్యక్రియలు జరిపేంత దారుణమైనటువంటి స్థితికి వచ్చింది. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. ఈయన భార్య ఎవరైతే ఉన్నారో, మరి భార్య ఎంతో కొంత తప్పదు, ఎంతో కొంత శరీరం క్షీణించింది, హస్బెండ్ ని చూస్తూ ఉందామే, అతనికి ఉన్నటువంటి కళలు, కామవాంఛ ఇవన్నీ కూడా గుర్తించింది. ఎందుకంటే అగ్నివర్ణుడికి ఈమె ఇష్టపడడానికి కూడా కారణం ఏంటంటే, పెళ్లికి ముందు ఇతడు మహోన్నతమైనటువంటి కళా ప్రావీణ్యం ఉన్నటువంటి వాడు అగ్నివర్ణుడు. సంగీతం పైన, సాహిత్యం పైన, నృత్యం లోపల మంచి ప్రజ్ఞ ఉంది. కానీ దాన్ని ఏంటంటే దేనికి ఉపయోగించుకుంటాం? మనకున్నటువంటి విద్యల్ని మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. కొంతమందికి విద్వత్తు ఉంటుంది, కానీ వాళ్ళు చూస్తే వాళ్ళకి ఆడవాళ్ళ మీద ఉన్నటువంటి కోరికల ద్వారా, తర్వాత మనం ఈ రోజుల్లో చూడొచ్చు, ఈ రోజుల్లో నేను చెప్తున్నది, మంచి సరస్వతి పుత్రులై ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళకు ఆ కోరికల ద్వారా, వారికి ఉన్నటువంటి దుర్వ్యసనాల ద్వారా ఇంట్లో కూడా సరిగా ఉండదు. వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కూడా జనాలు వారిపైన అభాండాలు వేసి వారిని పట్టుకొని పోలీసులకు అందించేదాకా మనం చూసాం. గొప్ప గొప్ప మఠాలకు చెందిన వాళ్ళందరూ కూడా కామం ద్వారా పడిపోయిన వాళ్ళని మనం ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం. గొప్ప లక్షణాలు ఉండి కూడా లాభం ఏమిటి? భగవంతుడు ఇచ్చాడు, ఏదో జన్మ అదృష్టం, భగవంతుడు మంచి లక్షణాలు ఇచ్చాడు, రేపు పొద్దున్న ఉంటామో లేదో తెలియదు. ఈ చిన్న విషయము నాకు ఒక్కటి అర్థం కాదు. చాలా మంది, అంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి గొప్ప గొప్ప ప్రవచనకర్తలు, గొప్ప గొప్ప మఠాధిపతులు, పీఠాధిపతులు, వీళ్ళందరూ కూడా ఎన్నో జన్మలు బతుకుతామేమో అన్నంత దారుణంగా వారి వాంఛలను కొనసాగిస్తూ ఉంటారు. ఎంతో మంది గవర్నమెంట్ ల్యాండ్ లాగేసుకోవడము, అక్కడ మళ్ళీ వాళ్ళ మఠాలు పీఠాలు పెట్టుకోవడము, మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మోసగిచ్చి అమ్మాయిలను, ఆడవాళ్ళని మోసం చేయడము. ఒకటా రెండా ఇలా తలుచుకుంటూ ఉంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అదే విషయం ఇక్కడ కూడా మనం చూసినట్లయితే, ఎంత గొప్ప కళాత్మకమైనటువంటి కళ ఉన్నవాడు, సున్నితమైనటువంటి హృదయం ఉన్నటువంటి వాడు అగ్నివర్ణుడు. అయినప్పటికీ కూడా ఈ జీవితం లోపల అది ఆయన భగవంతుడు ఆరాధనకు ఉపయోగించాలి. మనకు ఉన్నటువంటి కళని భగవంతుడికి అర్పించాలి. మనం నారాయణ భట్టాద్రి గురించి తెలుసుకున్నప్పుడు మీ అందరికీ గుర్తే ఉండుంటుంది. ఆయన తనకున్నటువంటి విద్య, ఆ విద్యనే అర్పించాడు భగవంతుడికి. భగవంతుడా, నాకు తెలిసింది ఒకటే పని ఏంటంటే, నేను ఋగ్వేదిని, నాకు మంచిగా సంస్కృతం వచ్చు, నా విద్యని నీకు సమర్పిస్తాను. సో విద్యని భగవంతుడు ఆరాధనకు చేయాలి, లేదా మన లోపల పరిణతి కోసం ఉపయోగించుకోవాలి, ఆత్మ గురించి తెలుసుకోవడానికి, లేదా ప్రజలకు సహాయం చేయాలి. ఈ మూడే కదా, ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా ఆలోచించండి. మన పరిణతి కోసం ఉపయోగించుకోవాలి, భగవంతుడికి అర్పించాలి. ఇప్పుడు మనం పోతనది తీసుకున్నట్లయితే అతడు భగవంతుడికి అర్పించడం చూసాం మనం. అలాగే రమణ మహర్షి లాంటి వాళ్ళు చూసుకుంటే వాళ్ళ ఆత్మ అభివృద్ధి కోసం తీసుకున్నట్టుగా చూసుకుంటాం. వివేకానందుని చూసినట్లయితే వేరే వారికి ఈ జ్ఞానాన్ని అందజేయడం ద్వారా ముందుకు ఈ జ్ఞానాన్ని తీసుకెళ్ళడం, మన మహోన్నతమైనటువంటి వారసత్వ సంపదను మరింత శిఖరాలకు చేర్చాలనే ప్రయత్నం చేసిన వాళ్ళు ఇలా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే, అగ్నివర్ణుడు పేరు ఏమో చూస్తే ఎంత గొప్పగా ఉంది, అగ్ని లాంటి వర్ణం కలిగినటువంటి వాడు, కానీ భగవంతుడు ఆరాధనకు ఉపయోగించలేదు, ఆత్మ వికాసానికి ఉపయోగించలేదు, సమాజ సేవకు కూడా ఉపయోగించకుండా అతడు ఎంతసేపు కూడా సుందరమణి లోపల నృత్యాలను తిలకిస్తూ, మృదంగాలు వాయిస్తూ, చివరికి ఇవంతా అయిపోయిన తర్వాత కామ విద్య, అన్ని అల్టిమేట్లీ పోయి కామకళలోకి వెళ్ళిపోయాయి. సో కాబట్టి శరీరంలో శక్తి పోతూ ఉంటుంది క్రమక్రమంగా. ఎట్లా ఉంటుందంటే, ఆయన ఎలా చెప్పాడు అంటే, నిప్పులేని పొగ, నూనె అయిపోయినటువంటి దీపం, ఇటువంటి వర్ణనలు చేశారు కాళిదాసు. అంటే మీరు గుర్తుంచుకోండి, ఉపమా కాళిదాసస్య, మనము కాళిదాసు యొక్క ఉపమానాలు చాలా గొప్పగా ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం కదా మనం. కాబట్టి ఆయన ఉపమానాల ద్వారా కాళిదాసు మనకు చెప్తున్నాడు, ఈయన ఏంటి అయిపోయింది, నూనె అయిపోయినటువంటి దీపం లాగా తన శక్తి మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ట్యూబర్క్యులోసిస్, టీవీ, క్షయవ్యాధి వచ్చింది, సింహంలాగా గర్జించాలి, చివరికి లాస్ట్ లో ఎలా అయిపోయాడని కాళిదాసు వర్ణించాడు. నేను అన్ని వర్ణించటం లేదు, ఎముకల గూడులాగా అయిపోయాట.
ఆఖరికి ఎట్లాంటి వాడంటే కొద్దిగా రికవర్ అవుతున్నాడు అంటే పథ్యం పాటించాలి కదా, పథ్యం కూడా పాటించేవాడు కాదు. మళ్ళీ తీసుకురా మద్యం తీసుకురా, మళ్ళీ మద్యం తీసుకోవడము, ఆ రోజుల్లో కూడా మత్తు కలిపే పదార్థాలు అవి ఇవి. మళ్ళీ తన ఇవి చేస్తూ ఉన్నదాన్ని కూడా మరింత 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 నాశనం చేసుకున్నాడు. ఆయన ముందున్నటువంటి రాజులందరూ కూడా దేశం కోసం వాళ్ళ సర్వ సుఖాలను త్యాగం చేశారు. రాముడు సీతాదేవిని కూడా త్యాగం చేసి గుండె కఠినంగా ఉంచుకున్నాడు. ఎంతో సున్నితమైనటువంటి రాముడు గుండెని అలా కఠినంగా ఉంచుకుని అంత కష్టపడ్డటువంటి రాముడి ఆదర్శం ఎక్కడ? అగ్నివర్ణుడు ఈ పరిపాలించినటువంటి ఇదెట్లా? అయితే కాళిదాస్ ఏమంటారంటే ఆయన భార్య ఎవరైతే ఉన్నారో ఆయన భార్య ఇవన్నీ చూస్తోంది. సో మంత్రులు కూడా కొంత సమయస్ఫూర్తి అంటే టైమ్లీ సెన్స్, కామన్ సెన్స్ ఏదైతే ఉందో అది యూజ్ చేశారు. వీలైనంత వరకు దాన్ని గోప్యంగా ఉంచడం గాని, గర్భస్థ శిశువుని కొద్దిగా రాజుగా చేసేయడం గాని, తర్వాత ఆవిడకి ముందే చెప్పడం ఇగో ఇది జరిగిందమ్మా అంటే అప్పుడు ఆవిడ ఏం చేసేది, కొడుకు పేరు మీద తనే రాజ్యాన్ని పరిపాలించేది. పరిపాలిస్తూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడము, పండితుల యొక్క సలహాలు, ధర్మబద్ధమైనటువంటి జీవితం ఎలా గడపాలి, సంతోషంగా ఎలా ఉంచాలి జనాల్ని అని చెప్పేసి తన గర్భంలో ఉన్న శిశువు ఎవరైతే ఉంటాడో వాడు ఆటోమేటిక్ గా అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంటాడా అన్నటువంటి విషయాలను తెలుస్తూ ఆవిడ అద్భుతంగా పరిపాలించింది రాజ్యాన్ని. ఒక ఆశ చూపిస్తున్నారు అంతే మనకు. కాళిదాస్ చెప్పేది ఏంటంటే భర్త ఎలాంటి వాడైనా భార్య దీన్ని కంట్రోల్లోకి తీసుకుని ఒక చిన్న హోప్, రే ఆఫ్ హోప్ ఏదైతే ఉందో ఆశా కిరణం ఒకటి చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రభావం తగ్గిపోయింది, అగ్నివర్ణుడు తర్వాత రఘువంశం యొక్క ప్రభావం తగ్గిపోయింది. సో తప్పదు అది. ఇంకా ఇప్పుడు కాళిదాసు దీన్ని మార్చి చాలా గొప్పగా ఉంది అని చెప్పడానికి వీల్లేదు. ఆయనకు సంబంధించినంత వరకు మన రామాయణం అనేది చరిత్ర, ఇతిహాసము, అది అక్కడికి ఎండ్ అయిపోయింది, ఆ ప్రభావం తగ్గిపోయింది. కాబట్టి ఇది ఒక చారిత్రక వాస్తవం. కాబట్టి దాన్ని అక్కడికి ఎండ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది పాపం కాళిదాసుకు కూడా. ఎవరు కూడా ఆనెస్ట్లీ స్పీకింగ్ ఒక శృంగార కావ్యాన్ని, అందమైనటువంటి ఆహ్లాదమైనటువంటి కావ్యాన్ని ఇలా ఎండ్ చేయడానికి ఇష్టపడరు. కానీ తప్పదు ఇంకా. ఇది ఒక తాత్విక ముగింపు. అంటే ఏంటంటే ఒకసారి పొద్దున వెలుతురులాగా దిలీపుడు వచ్చాడు, మంచిగా రఘువంశం లాగా మంచిగా మధ్యాహ్నం వచ్చింది, తర్వాత అగ్నివర్ణుడు లాగా చీకటి పడిపోయి అంధకారంలోకి వెళ్ళిపోయింది. సో ఇది ఒక తాత్విక పద్ధతి చూపించారు. అంటే ఏదైనా కూడా వృద్ధి చెందేది మళ్ళీ నాశనం అవ్వాల్సిందే, పెరిగేది విరగడం కోసమే అని ఏదైతే సామెత మనకు తెలుసో ఆ విధంగా ఇది ఒక తాత్విక అర్థం కూడా అయ్యుండొచ్చు అని చెప్పేసి కొంతమంది. తర్వాత చాలా మంది మల్లినాథ సూర్య అని ఆయన అదే అంటారు అనమాట. దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి నేను ఏదైతే వర్షన్ చదువుతున్నానో ఆయన చెప్తున్న దాని ప్రకారం ఆయన అంటారు, ఇది చెప్పాలి అంటే ఒక మనిషి జీవితంలో ఎదుగుతూ 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 పడిపోతాం. షడ్ వికారాలు అని చెప్పేసి అంటాం కదా, పుట్టడము, ఉండడము, పెరగడము, తర్వాత మార్పు చెందడం, క్షీణించడం, నాశనం అయిపోవడం. ఒక వ్యక్తి జీవితంలో ఏ విధంగానైతే ఈ మార్పులన్నీ వస్తాయో ఆ విధంగానే వీళ్ళ వంశం మొత్తం అలా మార్పు వచ్చింది. చివరికి మళ్ళీ ఏమైతుంది, రాత్రి తర్వాత మళ్ళీ పగలు రావాల్సిందే కదా, అంటే చీకటి తర్వాత ఒక వెలుగు రావాల్సిందే కదా. సృష్టి స్థితి లయ మళ్ళీ వచ్చేది సృష్టే కదా. సో కాబట్టి కొత్త సూర్యుడు ఉదయిస్తాడు అనేటటువంటి ఒక తాత్విక భావం కూడా ఇక్కడ ఉందేమో మనం ఆలోచించాలి. పునర్వైభవం వైపు అడుగులు పడుతున్నాయా లేదా అని చెప్పేసి. తర్వాత ఇంకా రాణి గర్భం లోపల ఉన్నటువంటి వ్యక్తి అమిత్రజిత్తు అని చెప్పేసి పుట్టాడని చెప్పి అతడు పెరిగి తన వంశాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లాలి అని చెప్పేసి ప్రయత్నం చేశాడు అన్నటువంటి మాట మాత్రము చెప్తారు మనకు మల్లినాథ సూరి ద్వారా. కాకపోతే ఈయన మాత్రము వంశం పతనం అయిపోయింది అనేటటువంటి మాటని డైరెక్ట్ గా అనకుండా మళ్ళీ చిగురిస్తుంది అన్నాడు. మళ్ళీ చిగురిస్తుంది అంటే ఏంటి, ఆకులన్నీ రాలిపోయాయి అన్నటువంటి అర్థమే కదా. సో ఇది మనం ఏంటంటే రఘువంశం ఆహ్లాదకరమైనటువంటి రఘువంశం. నాకు తెలుసు చాలా రోజులుగా మీరు ఇన్ని రోజులుగా వింటున్నారు. నాకు చాలా సంతోషం ఇచ్చింది. ఒక మహాకావ్యాన్ని మనము దాదాపుగా 80% శ్లోకాలని మనము అర్థాలు తెలుసుకున్నాం. ఇంకెక్కడైనా మరీ ఎక్కువ వర్ణన ఉన్నప్పుడు ఇక మీకు బోర్ కొడుతుందని చెప్పి చెప్పనివి తప్పితే చాలా వరకు మనం తెలుసుకున్నాం. అంటే ఏంటంటే ఒక వంశం యొక్క గొప్పతనము అది ఎంతమంది పరిపాలించారు, ఎన్నాళ్ళు పరిపాలించారు అనేది కాకుండా అది ఏ ధర్మాన్ని పాటించింది అనేటటువంటి విషయమే ఎక్కువ. అటువంటిది అంటే ఒక రకంగా చెప్పాలంటే అగ్నివర్ణుడు అనేది మనకు ఒక వార్నింగ్ సిగ్నల్, ఒక డేంజర్ బెల్ లాంటిది. అయితే ఆ రాణి యొక్క ధైర్యాన్ని చూసుకున్నట్లయితే మళ్ళీ మనకు అదొక ఇన్స్పిరేషన్. ఆ సత్యాన్ని మనం అందరం గుర్తిస్తామని, మీరందరూ కూడా ఇది బాగా ఎంజాయ్ చేశారని, ఇన్ని రోజుల పాటు ఒక ఆహ్లాదకరమైనటువంటి కథను ఎంజాయ్ చేశారని ఆశిస్తూ
ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అద్భుతమైనటువంటి రఘువంశాన్ని పూర్తి చేసుకున్నారు. చాలా తక్కువ మంది మీ మిత్రులకి, మీ మిత్రులకి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవ్వరికి తెలియనటువంటి రహస్యాలు తెలుసుకున్నారు. అదృష్టం ఏమిటంటే ఇందులో రామాయణం మొత్తం రివిజన్ చేసుకున్నాం మనం, మధ్య లోపల ఉత్తరాఖండతో సహా. ఆదిత్య హృదయంలో రామాయణం మొత్తం చెప్పుకున్నాం. మళ్ళీ మనం ఒక రోజంతా రామాయణం చెప్పుకున్నాం. ఓకే, సో ఏదో రాముడి యొక్క ప్రేరణ, ధర్మ మార్గంలో వెళ్తున్నాం కాబట్టి మనకు రాముడు 2 సార్లు 3 సార్లు మనకు కనిపించడం అనేటటువంటిది ఇందులో జరిగింది అని అనుకుంటూ ఉన్నాను. సో ఈ రోజు ఇలా ముగించేసుకుందాము. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎండ్ చేసినటువంటిది ఆయన చెడుగా ఎండ్ చేయకుండా ఆయన ఒక హోప్ ఇచ్చి ఎండ్ చేశాడు. ఒక ఆశా కిరణాన్ని మనకు చూపించి ఎండ్ చేశాడు. అంటే మళ్ళీ కొత్త ఆకులు చిగురుస్తాయి అని చెప్పేసి చెప్పడంలో అర్థం ఏంటి అంటే ఖచ్చితంగా మళ్ళీ మంచి మార్పు వస్తుంది అన్నటువంటి, చెడు తర్వాత మళ్ళీ మంచి వచ్చి తీరవలసిందే, చీకటి తర్వాత ఒక వెలుతురు రావాల్సిందే అన్నటువంటి విషయాన్ని చూపించారు. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చిందా? ఎంజాయ్ చేశారా? ఇన్నాళ్ళ పాటు చాలా రోజులుగా చెప్పుకుంటున్నాం. వచ్చే వారం నుంచి కుమార సంభవం అని చెప్పుకుంటాం. మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్, ఇంత బాగా చెప్పినందుకు. తర్వాత నా ఉద్దేశం ఏంటంటే ఇతను రాత్రి పోయి ఉదయం వస్తుంది కాబట్టి అతని గురించి మనము వేకోజామున వస్తుంది అన్నట్టుగా గుర్తు చేసుకోవాలి, మంచి రాజ్యం వస్తుంది అనేది. అంతే 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 అంతే. ఇలా చీకటి పడిపోయింది అలా తెల్లవారుతుందని కోరికతో ఉండాలి. అంతే, కరెక్ట్. మన జీవితం కూడా అంతే, ఇందులో నుంచి గొప్ప అవకాశం. అందుకే ఆయన కూడా చెప్పండి. కొడుకు పేరు ఏదో చెప్పారు కదా సార్, అది కూడా రాజు అవుతాడు. అమిత్రజిత్. సో ఇంకా అంటే అక్కడ జస్ట్ ఆయన మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే తల్లి రాజ్యం పరిపాలించడం గురించే ఎక్కువ చెప్పాడు. తర్వాత ఈయన మలినాథ సూరి గారు అమిత్రజిత్తు అని చెప్పారు. మనకు కాళిదాస్ ఎక్కడా కూడా పేరు మెన్షన్ చేయాల. తల్లి కడుపులోనే ఉన్నాడు, అన్ని కూడా తల్లి దగ్గర నుంచే నేర్చుకుంటున్నారని అనుకుంటాం మనము. అండ్ ఎప్పటికైనా కూడా మళ్ళీ కొత్త చిగురు వచ్చి తీరుతుంది తప్పకుండా అన్నాడు. అంతేగాని పాత చిగురు అంతా పోయింది, అన్ని పడిపోయాయి, ఆకులన్నీ పడిపోయాయి అని చెప్పకుండా కొత్త చిగురు వస్తుంది అంటే ఇండైరెక్ట్ గా పాత చిగురు పడిపోయింది అన్న విషయం చెబుతూ ఒక ఆశతో ఎండ్ చేశారు ఆయన. అది నాకు కొద్దిగా నచ్చింది. సరే, అదే మీ అందరికి కూడా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇంకా ఎలా అనిపించింది మీ అందరికి? చాలా వారాలు, 10-15 వారాలుగా మనము తెలుసుకుంటున్నాము. చాలా బాగా చాలా గొప్ప వంశంలో ఇట్లా వేణుడు లాంటి వాడు విన్నాం సార్ ఇవాళ. దాదాపు వేణుడు లాంటి క్యారెక్టర్ కదా సార్ ఈయన కూడా. అవును, వేణుడు ఇంకా దుర్మార్గుడు అనుకోండి. వేణుడు ఏంటంటే అయితే లక్కీగా ఏంటంటే ఇందులోపల వేణుడు కథ చెప్పలేదు మనకు. వేణుడి కథ, అసమంజసుడు అని ఒక అతను ఉన్నాడు, అతని కథ. అసమంజసుడు అని చెప్పేసి ఎవరైతే మనకు సగరుని యొక్క కుమారుడు ఎవరైతే ఉంటాడో అతను అసమంజసుడు. ఒక 60,000 మంది పిల్లలు ఒక భార్యకి అసమంజసుడు అని ఒక కుమారుడు పుడతాడు. వాడు కూడా మంచాడు కాదు. ఆ అసమంజసుడికి మళ్ళీ ఇతను పుడతాడు, అంశుమంతుడు అని ఒక కుమారుడు పుడతాడు. అతడు మంచివాడు. సో ఏదో ఒకటి అంటే అట్లీస్ట్ వంశం నడవడానికి ఇబ్బంది కలగల. ఇక్కడ దురదృష్టం ఏమైందంటే వంశము ఆగిపోయింది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే అజమహారాజు చరిత్ర కూడా పెయిన్ఫుల్ డెత్తే కదా ఆయనది కూడా. భార్య సడన్ గా చనిపోవడము, ఆయన వెంటనే చనిపోతూ దశరథ మహారాజుకి అత్యంత చిన్న వయసు లోపల దశరథ మహారాజు. మరి నిజం చెప్పాలంటే ఇందులో ఉన్నటువంటి గొప్ప లవ్ స్టోరీ ఏది అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ అజమహారాజుదే. అజమహారాజు ప్రేమ కథని ఎంత గొప్పగా తెలుసుకున్నాం అసలు. ఆ స్వయంవరం వెళ్ళడం ఏంటి, వారిద్దరి యొక్క ప్రేమ ఏంటి, రాజ్యం వచ్చిన తర్వాత కూడా వారు ఒకరితోనొకరు గడిపినటువంటి సమయాన్ని ఎంత అద్భుతంగా చెప్పుకున్నాము. అద్భుతమైన ప్రేమ కథ. కానీ అది ఎంత హార్డ్ గా ఎండ్ అయింది ఆఖరికి. ఎలా మరి అది కూడా మనల్ని బాధ పెట్టకుండా కాళిదాస్ ఏమన్నాడంటే ఆయన కూడా తొందరగా తన ప్రాణాన్ని వదిలేసి భార్య దగ్గరికి వెళ్ళి స్వర్గంలో ఇద్దరు హ్యాపీగా ఉన్నారు అని చెప్పి మనల్ని క్లోజ్ చేశాడు. నేను వెళ్ళి చూసి వచ్చినట్టుగా. అదేంటంటే మనలాంటి వాళ్ళని బాధ పెట్టకుండా, మనం సున్నిత హృదయం కదా, సో మనలాంటి వాళ్ళని బాధ పెట్టకుండా కాళిదాస్ చాలా గొప్పగా రాశాడు ఇదే అనిపిస్తుంది. దీని తర్వాత వచ్చే వారం నుంచి మనము మరో మహాకావ్యమైనటువంటి కుమార సంభవం కూడా తెలుసుకుంటాము. తెలిసిన కథలే అయినప్పటికీ కూడా కొత్త యాంగిల్ లోపల, కొత్త వర్ణన లోపల, కొత్త పోలికల లోపల, కొత్త పదలాలిత్యం లోపల, కొత్త అర్థ గౌరవంతో చాలా విషయాలను మనం తెలుసుకుంటాం. మోస్ట్ ప్రాబబ్లీ కుమార సంభవమే చెప్తాను.
లేదంటే శిశుపాల వధ, మాఘుడి యొక్క శిశుపాల వధ చెప్తాను. ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చే వారం లోపల నేను డిసైడ్ చేసుకుంటాను. జై శ్రీకృష్ణ. ఇంకా ఎవరికైనా ఏమన్నా అనిపించాయా అనుభవాలు, క్వశ్చన్స్ ఏదున్నా సరే? వండర్ఫుల్. నేనైతే మొట్టమొదటిసారి వింటున్నానండి రామాయణం మొత్తం చివరి దాకా. కేవలం పట్టాభిషేకం వరకే విన్నానండి. మీ అనుగ్రహంతో మేము మొత్తం విన్నామండి. చాలా బాగా చెప్పారు, సంతోషంగా ఉంది. మా సమయాన్ని కూడా ఇంత మంచి మాటలు వినడానికి అవకాశం కల్పించారండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ మేడం. చాలా ప్రశాంతమైనటువంటిది రఘువంశము. 15 వారాలుగా 17 వారాలుగా చెప్పుకుంటున్నాం సుమారుగా. ఒక్కొక్క సర్గకి ఒక్కొక్క వారం తీసుకున్నాం మనం. అంటే ఆఫ్ కోర్స్ వర్ణన అలా ఉంది, మనం కూడా వర్ణన చాలా చేసుకున్నాం. 80-90% శ్లోకాలని కవర్ చేశాను నేను. మల్లినాథ సూరి గారు రాసినటువంటివి దాదాపుగా అంతా ఆ ట్రాన్స్లేషన్ మొత్తం మనం తీసుకున్నాం. సో కాబట్టి మంచివే నేర్చుకున్నాము. ఇంకా కుమార సంభవం గాని శిశుపాల వధ గాని చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిని మనము ప్రారంభించుకుందాం. శిశుపాల వధ కొద్దిగా టూ మచ్ ఆఫ్ వర్ణన. సో అదే ఆలోచిస్తున్నాను, శిశుపాల వధ బెటరా లేకపోతే కుమార సంభవం బెటరా అని. కుమార సంభవం కూడా చక్కగా మంచిగా నవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ అక్కడ ఒక ప్రేమ కథ. సో పార్వతి పరమేశ్వర్ల ప్రేమ కథ. మనం ఏదైతే ఇక్కడ హరిద్వార్ ఋషికేశ్ లో చూసామో బిల్వకేశ్వర ఆలయము, తర్వాత అక్కడ పార్వతీదేవి స్నానం చేసినటువంటి గౌరీకుండు, అక్కడే మళ్ళీ ఆయన భూతనాథ్ మహాదేవు ఆలయము, అక్కడ వీళ్ళ బారాత్ వెళ్తుంది అని అంటారు. అక్కడి నుంచి ఇంకా కాస్త ముందుకెళ్తే త్రియుగి నారాయణ అని చెప్పేసి ఎక్కడైతే పార్వతీ పరమేశ్వర్ల వివాహం జరిగిందో, ఇది వెళ్ళిన వాళ్ళకి తెలుసుంటుంది. చార్ధాం యాత్ర చేసిన వాళ్ళకి అక్కడ త్రియుగి నారాయణలో మనకు అక్కడ వారి 3 యుగాలుగా కాలుతున్న మంట ఇప్పటికీ కూడా కాలుతూ కనిపిస్తూ ఉంటుంది అంటారు. అక్కడ మనం కూడా మళ్ళీ ఎవరి భార్యను వారు ఇంకొకసారి కూడా పెళ్లి చేసుకోవచ్చు. సో ఎవరి భర్తను ఎవరి భార్యని ఎవరు మరొకసారి పెళ్లి కూడా చేసుకోవచ్చు అక్కడ. సో అది అట్లా. సో చాలా ఆ కథలన్నీ కూడా మనకు కుమార సంభవంలో తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. సో చాలా బాగుంటాయి. ఏంటమ్మా? శిశుపాల వధ ఎవరు రాశారు సార్? మాఘుడు. మనకు ఈ మహాకావ్యాలు సంస్కృతంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఓకే, సంస్కృతం మొత్తం నేర్చుకోవడం అనేది ఈ జన్మలో పాసిబుల్ అవ్వదు. ఎందుకోసము అంటే సంస్కృతం అనే భాష చిన్నప్పుడు నేర్చుకోవడం అది వేరు. చాలా చిన్నప్పటి నుంచి నేర్చుకుని అందులోనే ఉండి అదే చేస్తూ అట్లా ఉండడం, అప్పుడు కూడా మాట్లాడే వాళ్ళు తగ్గిపోయారు. దానివల్ల ఏమవుతుందంటే అది డెవలప్ చేసుకోవడం కష్టం, మొదటిది. రెండవది ఏంటంటే కనీసం కావ్యాలను అర్థం చేసుకునే స్థాయికి వెళ్ళగలమా? మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలని విడదీసుకుంటూ మనంతట మనమే అర్థం చూసుకోగలిగేలం. ఉదాహరణకి మీరు యక్ష ప్రశ్నల్లో చూసుంటారు, నేను సంస్కృత శ్లోకం చదువుతుంటే మీ అందరికీ అక్కడ మీనింగ్లు తెలిసిపోతున్నాయి. సరిగ్గా బ్రేక్ చేస్తే చాలు, అవునా కదా? అందుకోసమని మనం ఎక్కువగా సంస్కృతమే అన్నిట్లలో సంస్కృతమే చూసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇది సంస్కృత శిక్షణ లెవెల్ 3 కానీ ఇది యాక్చువల్ గా లెవెల్ 4. ఎప్పుడైతే అలంకారాలు మనం పూర్తి చేసుకున్నామో దాంతో లెవెల్ 3 అయిపోయింది. ఇక లెవెల్ 4 అని మళ్ళీ ఎందుకులే పేరు పెట్టడం, మళ్ళీ కొత్త గ్రూప్, మళ్ళీ కొత్త ఇది ఎందుకు అని చెప్పేసి ఇందులోనే మహాకావ్యాలు లెవెల్ 4 అని చెప్పి పెట్టుకున్నాం. అది మనకు వచ్చే వారం కుమార సంభవంతో అయితే బెటర్ ఏమో. సో ఎందుకంటే మనకు చాలా గొప్ప కావ్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు మాగుడు శిశుపాల వధ కావచ్చు, తర్వాత శ్రీహర్షుని నైషధ చరిత్ర కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా చాలా గొప్పవి. ఇవన్నీ కాక మనం ఇంకా ఈ మహాకావ్యాల తర్వాత దండి దశకుమార చరిత్రం, అది మనం తప్పకుండా తెలుసుకుందాం. తర్వాత నేను హాలుడి గాథా సప్తశతి మీ అందరికీ చెప్తాను. అందులోపల నాకు నచ్చినటువంటి కొన్ని శ్లోకాలు, నన్ను హీలీ ఎమోషనల్ చేసినటువంటి శ్లోకాలు చాలా ఉన్నాయి హాలుడి గాథా సప్తశతి లోపల. అవి మనము తెలుసుకుంటాము. ఇలాంటివి ఉన్నాయి. ఇంకా దక్షిణామూర్తి స్తోత్రం కూడా చెప్తాను. దక్షిణామూర్తి తప్పకుండా ప్రయత్నం చేద్దాం. అది కూడా ఈ విధంగా మనము ఈ లెవెల్ 4 లో ఇంక ఇవన్నీ కూడా కావ్యాలు ఇవే నేర్చుకుంటాం. అంటే ఇదంతా ఏంటంటే 100% ఇక ఈ జీవితంలో మళ్ళీ మనం సంస్కృతం మాట్లాడి సంస్కృతం ఇక అంతవరకు అవ్వదు. ఎంతైతే అంత మనము కొన్ని అవ్యయాలు నేర్చుకున్నాం, ప్రత్యయాలు నేర్చుకున్నాము, ఉపసర్గలు నేర్చుకున్నాము, ఎలా బ్రేక్ చేయాలో నేర్చుకున్నాము. వీలైనంత ఇంకా మొత్తం 1800 ధాతువులను నేర్చుకొని మళ్ళీ వాటికి యాస్కుడు ఇచ్చినటువంటి డెఫినేషన్, యాస్కుడు అంటే నిరుక్తం, వీలైతే నిరుక్తం తప్పకుండా చెప్తాను ఒకసారి. నిరుక్తంలో కనీసం కొన్ని ధాతువులను పరిచయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను.
ఇప్పుడు నేను 8th 9th 10th నేను సంస్కృతంలోనే నేర్చుకున్నాను. తర్వాత నేను 5th 6th లోపల సంస్కృతం అప్పట్లో సెపరేట్ సంస్కృత భారత్ ఉండేది. అప్పుడు సర్టిఫికేట్స్ చేయడం జరిగింది. అప్పట్లో డిఫరెంట్ గా ఉండేవి సర్టిఫికేట్, ప్రవేశిక, విశిష్ట, మర్చిపోయాను పేర్లు, అవి అప్పుడు చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ లో లేదు, డిగ్రీలో లేదు. తర్వాత మళ్ళీ ఈ ఇంటర్నెట్ లో చూసి నేర్చుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ మన సంస్కృత భారతి ద్వారా మళ్ళీ 4 కోర్సులు కంప్లీట్ చేయడము, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ సాంస్క్రిట్ చేయడము, మళ్ళీ ఇవన్నీ పరిచయం అవడము. తర్వాత నాకు మళ్ళీ సంస్కృతం ఇంకా కాస్త బాగా అంటే శివానంద ఆశ్రమంలో ఉన్నప్పుడు, దయానంద ఆశ్రమంలో ఉన్నప్పుడు ఏదైతే మాకు ఒరిజినల్ ఇవి నేర్పించారో, వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, తర్వాత ఇవి మన దీన్ని ఏమంటారు, దర్శనాలు, ఎస్పెషల్లీ దర్శనాల మీద ఇట్లా దెర్ వాజ్ మోర్ ఫోకస్. సో ఆ దర్శనాలు అక్కడ కొంతవరకు మళ్ళీ సంస్కృతం మీద కాస్త పట్టు రావడం జరిగింది భగవంతుడు ఈ కృప వల్ల. ఇదంతా కూడా శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, ఎంత తెచ్చుకుంటే అంతే. కానీ ఇన్నాళ్ళలో కూడా నాకు అర్థమైంది ఏంటి అంటే, ఏదో ఇక మనము సంస్కృత పండితులలాగా రాయడము అంత ఆ స్టేజ్కి అయితే వెళ్ళడం అసంభవం. అది ఏదో చిన్నప్పుడు ఇంకా ఉండి సంస్కృత మీడియంలోనే చదివి సంస్కృతమే నేర్చుకుని, ఇది కూడా ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే సంస్కృతము కాలానుగుణంగా మారలేదు. ఇప్పుడు మనకేమైపోయిందంటే పాణిని రిస్ట్రిక్ట్ చేసి ఆ గ్రామర్ రూల్స్ కు మాత్రమే పరిమితం చేసేశారు. ఇప్పుడు మిగతా భాషలు, ఇప్పుడు మన సంస్కృతంలోంచే వచ్చినప్పటికీ ఇంగ్లీషు చాలా డెవలప్ అయింది. ఇప్పుడు మనకి ఇరాన్ భాష మన దీంట్లోనే వచ్చింది, ఇండో ఇరాన్ భాష అని చెప్పేసి అంటారు, ఇండో ఆరియన్ భాష, ఇండో యూరోపియన్ భాష, ఇవన్నీ ఒకటే అన్నమాట. ఇవన్నీ ఒకటే గ్రూప్ లోకి వస్తాయి. మన గ్రూప్ లో 138 లాంగ్వేజ్లు వచ్చాయి మన దగ్గర నుంచి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ తుర్కాలు మాట్లాడే అన్ని భాషలు కూడా మన దగ్గర నుంచి వచ్చినవే. యూరోప్ లో మాట్లాడేటటువంటి భాషలన్నీ మళ్ళీ సంస్కృతం నుంచి వచ్చినవే. ఇది కాక మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఆంగ్లో సాక్సన్ అని చెప్పేసి అది కూడా మళ్ళీ మన సంస్కృతం, ఆంగ్లో సాక్సన్ కాస్త మళ్ళీ పోయి ఇంగ్లీష్ అయిపోయింది. ఆ ఇంగ్లీషు మాత్రం బాగా డెవలప్ చేసుకున్నారు వాళ్ళు, ద్వివచనము తీసేసేయడము. తర్వాత ఈ లింగాలు, ఎస్పెషల్లీ లింగ విభజన ఏదైతే ఉందో, మన ఇండో యూరోపియన్ అంటే ఇండో జర్మన్, బేసికల్లీ సంస్కృతము జర్మను రెండు ఒక్క రకంగా ఉంటాయి. ఆ జర్మన్ లాంగ్వేజ్ లో కూడా ఎంత కాంప్లికేటెడ్. నేను నా ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు జర్మన్ నేర్చుకోవడం జరిగింది అనమాట. జర్మన్ నేర్చుకున్నాను, చాలా బాగా అర్థమవుతుండేది కానీ చాలా కష్టం అనిపిస్తూ ఉండేది. అలా 3 ఏళ్ళు 4 ఏళ్ళు నేర్చుకున్న తర్వాత ఇక ఒక అమ్మాయి రాఖీ కట్టేసింది. దాంతో జర్మన్ మానేసి మా అమ్మకి చెప్పేసాను, అమ్మ ఈ రోజు నుంచి ఇంకా వెళ్ళట్లేదు జర్మన్ క్లాసెస్ కి, రాఖీ కట్టేసింది ఒక అమ్మాయి అని చెప్పేసి చెప్పారు అనమాట. సో అప్పుడు కూడా జర్మన్ నేర్చుకున్న సమయం లోపల కూడా అర్థమయ్యి ఎందుకు ఇంత కష్టంగా ఉంది, ఏది స్త్రీలింగం, ఏది పుంలింగం, ఏది నపుంసకలింగం అనేవి మనకు ఎలా తెలుస్తాయి. ఈ కష్టాలు కొద్దిగా అప్పట్లోపల అయ్యేవి. దురదృష్టవశాత్తు అదే ఇప్పుడు మనకు సంస్కృతంలో కూడా ఉంది. అవన్నీ రావాలి అంటే అన్ని ధాతువులని, అన్ని క్రియాపదాలని మనము యూజ్ చేయాలి. ధాతువులు అంటే అన్ని క్రియాపదాలు, అవన్నీ యూజ్ చేయగలగాలి మనం. ప్రాతిపదిక ఇవన్నీ మనకు కొంత కష్టం. అన్ని కూడా మనకు ధాతు రూపంలోంచే వచ్చాయి అని చెప్పేసి చెప్తారు, ప్రాతిపదికతో సహా, నౌన్ తో సహా. సో కాబట్టి కొంతవరకు కష్టమే సంస్కృతం నేర్చుకోవడం, ఖచ్చితంగా కష్టమే. అయినప్పటికీ కూడా 1800 ధాతువులు, మళ్ళీ వారికి ప్రత్యయాలు, ఉపసర్గలు ఇవన్నీ కలుపుకుంటే 7 కోట్ల తెలిసిన పదాలు వస్తాయి. 7 కోట్లు ఏ భాషలో లేనిది. మీరు చూసుకోండి, ఇంగ్లీష్ డిక్షనరీ చూసుకోండి, 1,00,000 పదాలు అయ్యేసరికి అమ్మ అంటారు. మనం మాట్లాడగలిగేవి 5-6 వేల పదాలు తీసుకుని మాట్లాడగలుగుతాం. ఇంకొక విషయం నేను చెప్పేది అంటే, సంస్కృత భారతి చూసుకున్నట్లయితే టూ మచ్ ఆఫ్ గ్రామర్ నేర్పించేసి 50 రకాల సంధులు ఇంత పెట్టేసి ఇంకా కాస్త కాంప్లికేట్ చేశారేమో అనిపిస్తుంది కొంత. దానివల్ల ఏమైపోయిందంటే నా స్టూడెంట్స్ లో చాలా మంది, సంస్కృత భారతిలో జాయిన్ అయిన వాళ్ళలో చాలా మంది ఎగ్జామ్స్ రాయడానికి ఎక్కువ టైం తీసుకుంటూ ఆఖరికి మన ప్రవచనాలు ఇవన్నీ కూడా మానేసి రాత్రి పగలు దానికి చదువుకుంటూ అక్కడ 70-80 మార్కులు తెచ్చుకోవడము. ఆ మార్కులు మళ్ళీ ఎందుకు పనికిరావు, సర్టిఫికేట్ ఎందుకు పనికిరాదు. కొన్ని అట్లానే భాష మీద పట్టు వచ్చిందా అంటే, మార్కుల కోసం చదివినప్పుడు నీకు భాష మీద పట్టు ఎలా వస్తుంది? సో సంస్కృతాన్ని ఏంటంటే, ఇది నా మాతృభాష, ఇందులో ఉన్నటువంటి గ్రంథాలను నేను చదువుకోవాలి అని చెప్పి నేర్చుకోవడమే. ఇప్పుడు మీకు అన్ని కూడా శ్రీమన్నారాయణీయం లాగా కష్టంగా ఉంటాయా? శ్రీమన్నారాయణం ఈజ్ ద టఫెస్ట్. మీరు ఏ కావ్యమైనా తీసుకోండి, రామాయణము కష్టమా, శ్రీమన్నారాయణీయం కష్టమా అంటే శ్రీమన్నారాయణీయం కష్టం. ఎందుకంటే ఆయన తన టాలెంట్ దేవుడి మీద చూపించాడు, మనం కూడా మన టాలెంట్ దేవుడి మీద చూపిస్తున్నాం. బండ గొంతులు వేసుకొని ఎంత అసహ్యంగా పాడతాను తెలుసా అసలు. లక్కీగా నేను కూడా అలాగే పాడతాను, బండ గొంతు వేసుకునే పాడతాను.
బట్ అట్లీస్ట్ గుంపు పారాయణంలో పడను, మీ అందరికీ వినిపిస్తూ ఉంటాను. మీరందరూ అప్పుడు మ్యూట్ లో పెట్టుకుంటారు కదా, సౌండ్ స్పీకర్ లో సౌండ్ తగ్గిస్తారు కదా వీళ్ళు పాటలు పాడినప్పుడు. అట్లాగా పండ గొంతులు వేసుకొని పాడి ఇది చేస్తారు. నారాయణ భట్టాద్రి అద్భుతంగా రాశారు. నారాయణ భట్టాద్రి చాలా గొప్ప. అలా అలా మళ్ళీ ఇంకో కావ్యం రాలేదు ఇంకా. ఇప్పుడు కాళిదాసు వీళ్ళు వాళ్ళు రాసిన వాటన్నిటికంటే కూడా నారాయణ భట్టాద్రి రాసినటువంటి ఛందస్సులు అవి చాలా ఎక్కువ. 28 వృత్తాలలో రాసి ఆయన సంస్కృత భాష యొక్క ఔన్నత్యాన్ని తెలియజేశాడు. సో కష్టం ఇంకా, అంటే గ్రాడ్యువల్ గా సంస్కృత కావ్యాలు ఎలా అయిపోయాయి అంటే, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అంటే సుమారుగా 600-700 AD వరకు, అంటే తుర్కాల దండయాత్రలు వచ్చేసరికల్లా ఏమైపోయిందంటే గొప్ప పుస్తకాలన్నీ అప్పట్లోపల వచ్చేసాయి. ఆ తర్వాత ఏమైపోయిందయ్యా అంటే వచ్చిన పుస్తకాలన్నీ కూడా షో ఆఫ్ పుస్తకాలు అయిపోయాయి. అంటే అనవసరమైనటువంటి గొప్పలు చూపించుకునేది, అనవసరమైన పాండిత్యం చూపించుకునేటటువంటి రచనల ద్వారా సంస్కృతం కేవలం ఒక షో ఆఫ్ లాగా అయిపోయింది తప్పితే అందులో ఉన్న ఎమోషన్ మిస్ అయింది. ఉదాహరణకు మీరు ఒక సినిమా చూస్తే సినిమా లోపల అన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ అవి ఇవి అన్ని ఉన్నాయి, కానీ ఏదైతే ఎమోషన్ ఉండాలో ఆ ఎమోషన్ మిస్ అయితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనం బాహుబలి లోపల సెకండ్ హాఫ్ ఎందుకు చూసాము అంటే, ఫస్ట్ హాఫ్ లోపల కట్టప్పే బాహుబలిని ఎందుకు చంపాడు అనేటటువంటిది చూడడానికి చూసాం. సో అటువంటి ఎమోషన్ ఉండాలి. ఇప్పుడు ఈ రోజు కూడా నర్తనశాల ఎన్నిసార్లు చూస్తాను చెప్పండి? ఇప్పుడు యక్ష ప్రశ్నలు అయిపోయాక మళ్ళీ మనం విరాట పర్వంలో ప్రవేశిస్తాం సంపూర్ణ మహాభారతంలో. అప్పుడు మీరందరూ ఇంతకంటే ఎక్కువ ఆనందంగా వింటారు విరాట పర్వాన్ని. సో ఆ విరాట పర్వం లోపల కనుక మీరు చూసుకుంటే నర్తనశాల సినిమా ఎన్నిసార్లు చూస్తే బోర్ కొడుతుంది? ఒక్కసారి కూడా బోర్ కొట్టనంత గొప్ప ఇది కదా మరి నర్తనశాల. సో ఆ విధంగా మనకు నర్తనశాల అద్భుతం, నర్తనశాల. సో అలాగా మనకు కొన్ని ఏంటంటే ఎమోషన్ ద్వారా మనకు చాలా దగ్గర అవుతాయి, ఎమోషన్ ద్వారా చాలా దగ్గర అయినవి కొన్ని ఉంటాయి. చాలా విషయాలు మనకు ఎమోషన్ తోనే ఎక్కువ ఇంపార్టెంట్, కానీ ఈ హంగులు ఆర్భాటాలతోటి ఉండదు. అది మనకు సుమారుగా 600-700 తర్వాత రాసినవన్నీ అలా తయారైపోయాయి. ఇప్పుడు మీరు శిశుపాల వధ కాదు, అదేంటి కిరాతార్జునీయం, భారవి రాసిన కిరాతార్జునీయం. నిజం చెప్పాలంటే భారవికి ఎంతైతే కిరాతార్జునీయం నేను పూర్తిగా చదివాను, వీలైతే కిరాతార్జునీయం చెప్తాను ఆగండి. భారవికి యాక్చువల్ గా అసలు ఆయన రాసినప్పుడు కిరాతార్జునీయం రాసినప్పుడు ఆయనకి ఎంతైతే గుర్తింపు రావాలో ఆయన దురదృష్టం ఏంటంటే అంత గుర్తింపు రాలే. దానికి కారణం ఏంటంటే భారవి మాగుడు దాదాపుగా సేమ్ ఏజ్ గ్రూప్, ఒకే టైం, ఇద్దరిది దాదాపుగా సేమ్ టైం. అయితే మాగుడు బాగా ఎక్కువ పేరు తెచ్చుకునేసరికి భారవికి ఎంత పేరు రావాలో అంత పేరు రాలేదు. ఎందుకంటే మాగుడికి చాలా గొప్ప పేరు వచ్చింది. ఇవి ముగ్గురు ఉన్నారండి ఇక్కడ, మనకు మెయిన్ 4 కవులు గుర్తుంచుకోండి. ఇక్కడ ముగ్గురు, ఇక్కడ ఒకడు, ఈయన పేరు మాగుడు. ఇక్కడేమో కాళిదాసు, కాళిదాసు ఏమో ఉపమానాలు, ఉపమా కాళిదాసస్య భారవేర్ అర్ధ గౌరవం. భారవేర్ అర్ధ గౌరవం అంటే కొద్ది పదాలలో ఎక్కువ అర్థాన్ని ఇచ్చేవాడు అన్నమాట. భారవి రాసిన వాటిలో కిరాతార్జునీయంలో తక్కువ పదాలు ఉన్నా కూడా ఎంత బ్యూటిఫుల్ అర్థమో వచ్చేసేది అన్నమాట. మూడవది దండిన పదలాలిత్యం. దండి అనేటటువంటి ఆయన చక్కటి పదములలో అద్భుతమైనటువంటి లలితమైనటువంటి సుందరమైనటువంటి పదాలను ఉపయోగించేవాడు. ఇక్కడ మాఘుడు ఉన్నాడు, మాఘే సంతి త్రయోగుణ, ఈ 3 గుణాలు కూడా మాఘుల్లో ఉన్నాయి అని చెప్పి మాఘుడిని బాగా ఎలివేట్ చేశారు. అద్భుతం. మాగుడి శిశుపాల వధ చదువుతుంటే ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది. వర్ణన 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 వర్ణన, అద్భుతమైనటువంటి వర్ణన. ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, ఆయన నాలెడ్జ్, ఓ మై గాడ్, అన్డౌటెడ్లీ హీఈస్ ద బెస్ట్, నో డౌట్. కానీ ఆయన వల్ల భారవికి దెబ్బపడిందేమో అని అనిపించింది నాకు పర్సనల్ గా. సో అది మనము అది చూసుకున్నట్లయితే అది చాలా ఇదనమాట మాగుడు. సో ఇవి కాక మనకి ఇంకా చాలా, ఇప్పుడు దండి అంటే దశకుమార చరిత. దశకుమార చరిత అయితే అసలు ఆ కథని ఎట్లా వెళ్తుందంటే ముందుకి అద్భుతమైనటువంటి స్టోరీ అది. సో అదే విధంగా మళ్ళీ మనకు పూర్వకాలంలో భవభూతి ఉత్తర రామ చరిత్ర, మహావీర చరిత, ఇవన్నీ రాశాడు ఆయన. ఆయన 3 కావ్యాలు రాస్తే 3 సూపర్ హిట్సే. సో కథలు మొత్తం వక్రీకరించి రాసేసాడు ఆయన, కానీ పాపులర్ అయ్యాయి అవి. ఆ రోజుల్లో చాలా అద్భుతంగా రాయగలిగాడు. అలాగే అశ్వఘోషుడు ఉన్నాడు, ఆయన కూడా కాళిదాసు కంటే కొద్దిగా ముందు వాడు, కొద్దిగా తర్వాత వాడు, ఇంకా ఎవరు తేల్చలేకపోయారు. ఆయన కూడా ఈ సాహిత్యాన్ని బాగానే ముందుకు తీసుకెళ్లాడు. తర్వాత అనేక మంది, ఇప్పుడు శ్రీహర్షుడు రాసినటువంటి నైషధేయ చరిత మహాకావ్యాల్లోకి వస్తుంది. మహాకావ్యం అంటే ఏంటంటే ఒక పుట్టుకు ఉండాలి, ఒక యుద్ధం ఉండాలి, ప్రకృతి వర్ణన ఉండాలి, పర్వతాలు ఉండాలి, తర్వాత సైనిక కవాతు ఉండాలి, తర్వాత యుద్ధం లోపల హీరోదే ఎప్పుడు గెలుపు ఉండాలి, తర్వాత చివరికి విలన్ చనిపోవాలి. ఇట్లాంటి ఒక 17-18 లక్షణాలు ఉంటే దాన్ని మహాకావ్యం అంటారు అనమాట. దీనికి బ్యాక్ బోన్ ఏది ఉండాలి అంటే పురాణ కావ్యం ఏదన్నా కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇప్పుడు రామాయణ, మహాభారత, భాగవతం లాంటి కావ్యాలు ఏవైతే ఉంటాయో అవి బ్యాక్ బోన్ ఉంటే వాటిని మహాకావ్యాలు అంటారు.
ఆ మహాకావ్యాలు మనకు 5 మహాకావ్యాలని మనము తెలుసుకుంటాము. అవి కాక కొన్ని ఇంపార్టెంట్ కూడా తెలుసుకుంటాము. ఇప్పుడు మేఘదూతం ఉంది, మనము ఆ మేఘదూతం కూడా చెప్పుకున్నాం మనం. అది మహాకావ్యాల్లోకి రాదు, చాలా చిన్నది, 15-20 సర్గల్లో చెప్పుకున్నటువంటి అతి చిన్న కావ్యం అది. అది ఋతు సంహారము, ఇట్లాంటివి ఉన్నాయి. మాలవిక అగ్నిమిత్రము, మనం ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. క్లుప్తంగా అన్ని కూడా తెలుసుకోవచ్చు వీలైనన్ని. జస్ట్ ఆ మహాకావ్యాలని గుర్తు తెచ్చుకోవడం తప్ప మనం ఇంకా ప్రత్యేకంగా చేసేదేమీ లేదు. ఇప్పుడు మనం కూర్చుని ఏదన్నా సంస్కృతంలో రాసినా జనాలకు అర్థం కాదు. మనకు పొంగి పొరలిపోయింది అంటే అప్పుడు వేరు, మనం సంస్కృతం ఇంకా జీవితాంతం నేర్చుకోవచ్చు. కానీ ఎంత నేర్చుకుంటే మనకు బేసిక్ థింగ్స్ అన్ని చక్కగా అర్థం అవుతాయి. ఇప్పుడు రామాయణ మహాభారతం కనుక మీరు చదువుతుంటే సంస్కృత శ్లోకాలు 70-80% అర్థమైపోతాయి మీకు. లెవెల్ 3, లెవెల్ 4 కి వచ్చిన వాళ్ళకి 70-80% అర్థమైపోతాయి. సో దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకా 30% అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే విడదీయడం తెలియకపోవడం ఒకటి అయి ఉండాలి, లేదా ఆ ధాతువుని మనం ఇంతకు ముందు వాడకపోవడం అయి ఉండాలి, అంతే. అదర్వైజ్ కూడా చాలదు సార్, వొకాబులరీ కూడా అంత చాలదు. అదే ఆ వొకాబులరీ ధాతు రూపం చెప్తున్నది నేను. అందుకే అంటున్నాను 1800లో మనం ఎన్ని నేర్చుకున్నామండి? మాక్సిమం 100-150 నేర్చుకున్నాం. 1800 ఎక్కడ 150? అది ఇంపాసిబుల్. అది ఈ జన్మకైతే అవ్వదు, ఈ జన్మకు కాదు. మనకు తెలుగులోనే తెలుసా? ఒకసారి ఆలోచించండి, తెలుగులో మీకు ఎన్ని సందులు తెలుసు, ఎన్ని సమాసాలు తెలుసు తెలుగు లోపల? సో ఇవన్నీ ఇప్పుడు మీరు పోయి సంస్కృతంలోనే నేర్చుకుంటాను అంటే అవి అవ్వవు. మనం నేర్చుకుంటున్నటువంటి కావ్యాలని ఒరిజినల్ బుక్స్ చదువుతుంటే వచ్చే ఆనందం అంతే. అంతేగాని ఇంకా అంతకంటే ఎక్కువ మనము ఇప్పుడు నేను కూడా మలినాథ సూరి గారి ఇది చదువుతూ ఉంటాను. ఒరిజినల్ చదువుకోవడము, దానికి కొంతవరకు మనము ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ డివైడ్ చేసుకుంటూ ఉండడం, అంతే. జై శ్రీకృష్ణ. ఒక్క విషయం షేర్ చేద్దాం సార్. చెప్పండి. అది భగవద్గీత చూస్తున్నప్పుడు సార్ రకరకాల అన్వయములు ఉన్నాయి సార్. అర్థం ఒక రకంగానే ఉంటుంది కానీ అన్వయములు చాలా రకాలుగా ఉన్నాయి సార్. ఎవరికి తోచిన అన్వయం వాళ్ళు చేశారు కానీ అర్థవంతంగా ఉన్నాయి. అదొకటి గమనించాను నేను. ఓకే, వండర్ఫుల్. సో వీలైనంత వరకు ఏంటంటే మనకు ఇప్పుడు భగవద్గీతను అఫ్ కోర్స్ ఇప్పుడు భగవద్గీతని మనము ద్వైతులు దాన్ని అన్వయం చేశారు, అద్వైతులు అన్వయం చేశారు, విశిష్టాద్వైతులు చెప్పారు భగవద్గీతని. కాబట్టి కొంత ఇంటర్ప్రిటేషన్ అనేది డిఫరెంట్ గా ఉండొచ్చు. బట్ అదే అంటాను, అంటే ఓవరాల్ దాన్ని డైరెక్ట్ పదం బై పదం మీనింగ్ తీసుకున్నప్పుడు అన్ని సేమే ఉంటాయి. పదం బై పదం అన్ని సేమ్ ఉంటాయి. దాని లోపల ఉన్నటువంటి ఇమిడి ఉన్నటువంటి భావనని గుర్తించాలి అంటే ఖచ్చితంగా ఎవరి కవి హృదయానికి, ఎవరి స్పందించే హృదయానికి, ఎవరి రస హృదయానికి తగ్గటువంటి భావాన్ని వారు బయటికి తీస్తారు. జై శ్రీకృష్ణ. ఎనీవే, వన్స్ అగైన్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఒక మహాకావ్యాన్ని మనము పూర్తి చేసుకోవడము, ఎవ్వరికి తెలియనటువంటి కథలు, కుశుడి కథ, అతిథి కథ, చివరికి అగ్నివర్ణుడి కథ. సో చిన్న ఒక డౌట్ ఏం కాదు సార్, అది ఇక్కడ అతిథి వచ్చాడు కదా, ఆయన తర్వాత నుంచి అగ్నిపర్ణుడి దాకా 21 జనరేషన్స్ అంతేనా? 21 జనరేషన్స్. ఆయనతో కలపకుండా, నిషాదుడితో అతిథితో కలపకుండా నిషాదుడి నుంచి పైన ఉన్న మొత్తం 30 మంది రాజులు. అగ్నివర్ణుడితో కలుపుకుంటే 30 మంది మొత్తం 30 మంది. ఆయన భార్యతో కూడా కలుపుకుంటే 31. మొత్తం 19 సర్గలను ఫిక్స్ చేసేసారు. చేసింది కానీ ఇంకా అక్కడ శ్రీధరులు అంటే ఎవరు సార్? శ్రీధరులు అంటే ఎవరు? మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, శంకరాచార్యులు వారు భగవద్గీత ఇది రాశారు. శ్రీధరుడు తర్వాత దీనిపైన భాష్యం చెప్పిన వాళ్ళు, వారి గురించి నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ శ్రీధర భాష్యం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆయన ప్రతిదానిపై ఆయన కూడా అద్భుతమైనటువంటి భాష్యం ఇచ్చారని చెప్పేసి వీళ్ళందరూ చెప్పడమే కానీ నేను శ్రీధర భాష్యము ఎప్పుడూ చదవలేదండి. నేను మహా వాళ్ళు చెప్పడం అంటే విద్యాప్రకాశ్ ఆనందగిరి స్వామి చెప్పేవారు, తర్వాత సుందర చైతన్య స్వామి ఉన్నారు కదా, ఆయన కూడా శ్రీధర భాష్యాన్ని మధ్య మధ్యలో ఉటంకిస్తూ ఉండేవారు. అలా తెలుసు. కానీ నేను శ్రీధర భాష్యము గానీ శ్రీధరుడు గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కానీ నా దగ్గర బుక్ లో శ్రీధర భాష్యం కూడా ఇచ్చారు సార్. అందుకని వండర్ఫుల్. అదే శ్రీధర భాష్యాన్ని చాలా మంది రిఫరెన్స్లు చెప్పడం అనేది విన్నాను. నేను చూసి చెప్తాను. ఆయన వివరాలు తప్పకుండా నేను కూడా తెలుసుకుని మీకు చెప్తాను అందరికి. ఆయన ఎవరు, ఆయన హిస్టరీ ఏంటి అనేది తప్పకుండా తెలుసుకుంటాను. నేను కూడా తెలుసుకుంటాను. వండర్ఫుల్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. రేపు ఎప్పట్లాగే మనకు ఆత్మబోధ ఉంటుంది. సో అద్భుతమైనటువంటి ఉదాహరణలు, అమృత గుళికలు, పంచదార చిలుకలు ఎక్కడి నుంచి విన్నా కూడా అర్థమైపోయేటటువంటి ఆత్మబోధ, మనకు ఉపదేశ సారం లాగానో
లేకపోతే నిర్వాణ దశకం లాగానో కష్టం కాకుండా డ్రై సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా ప్రతి శ్లోకంలో ఒక ఉదాహరణ చెప్పడం ద్వారా మనము సులభంగా అర్థం చేసుకునేలాగా ఆత్మబోధని మనకు శంకరాచార్య అందించారు. ఆత్మబోధ అనేది హైయెస్ట్ లెవెల్ అని చెప్పేసి అనుకోవచ్చు. డెఫినెట్ గా వివేక చూడమని, ఉపదేశ సహస్రి చాలా ఉన్నాయి అనుకోండి. అయినప్పటికీ కూడా ఆత్మబోధ అర్థమైతే ఇక మిగతావన్నీ అర్థమైపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ మనము నిర్వాణ దశకం చెప్పుకున్నాం, నిర్వాణ షట్కం చెప్పుకోకుండా డైరెక్ట్ గా నిర్వాణ దశకమే చెప్పుకున్నాం. ఉపదేశ సారము, దీనికి ముందుగా ఉపదేశ సారం కూడా ప్రీక్వెల్ గా చెప్పుకున్నాము. కాబట్టి ఉపదేశ సారంలో చివరి భాగము, తర్వాత మనకు వచ్చినటువంటి ఇది ఏమంటారు నిర్వాణ దశకము. ఇప్పుడు చక్కగా దశశ్లోకినే నిర్వాణ దశకం. సో కాబట్టి అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉన్నటువంటిది ఈ ఆత్మబోధ. సో చాలా చక్కగా అందరికీ అర్థమవుతుంది. సులభమైనటువంటి ఇదే. వీలైనంత వరకు మీ నోట్స్ రిఫర్ చేసుకొని రండి. రాకపోయినా మళ్ళీ నేను చెప్పగానే మీకు అందరికీ గుర్తొచ్చేస్తాయి. ఇదేదో పెద్ద కష్టమైనది కాదు. సో కాబట్టి అందరికీ కూడా గుర్తొస్తాయి. ఇంకేమీ ప్రశ్నలు లేకపోతే మళ్ళీ అందరూ కూడా ఆహ్లాదకరమైనటువంటి రఘువంశాన్ని తెలుసుకుంటూ ఇందులో ఉన్నటువంటి సందేశాన్ని చక్కగా అర్థం చేసుకున్నారని, ఇది మన జీవనానికి అన్వయించుకుంటూ ఎప్పుడూ కూడా గొప్ప దశలే కాదని, జీవితం లోపల కొన్ని అనుకూలంగా లేని అనగా ప్రతికూలంగా ఉన్న దశలు కూడా ఉంటాయని తెలుసుకున్నాం. అటువంటి దశల సమయంలోనే మనం అందరము కూడా ధైర్యంగా ఉండాలని, భగవంతుడి సహాయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలని, నిరంతరము ధర్మపాలన చెయ్యాలని మహోన్నతమైనటువంటి సూర్యవంశం కథలైనటువంటి రఘువంశంలో తెలుసుకున్నాము. మహానుభావుడైనటువంటి కాళిదాసుకు పాదాభివందనం, శ్రీరామచంద్రుడికి పాదాభివందనం, భగవంతుడి రూపంలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనం, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు ఆత్మబోధతో. అంతవరకు కూడా శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. సార్ ఇంచుమించు వీళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించుంటారు సార్? వీళ్ళు 21 మంది యుగాలు వీళ్ళందరూ కలిసి త్రేతాయుగం దాటిచ్చారు. త్రేతాయుగం వరకు పరిపాలించారు. అంటే ఇక ఎగ్జాక్ట్ ఇయర్స్ అని చెప్పి చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. త్రేతాయుగంలోనే ఉన్నారు వీళ్ళు. ద్వాపర యుగం దాకా వచ్చినట్టుగా అయితే ఎక్కడా కూడా దాఖలాలు లేవు. త్రేతాయుగంలోనే అయిపోయింది వీళ్ళది. సో బహుశా ఇంకొక యుగంలో ఇంతమంది పరిపాలించారు. కృతయుగం, ముందు కృతయుగము, తర్వాత త్రేతాయుగం. రాముడు త్రేతాయుగం కాబట్టి త్రేతాయుగంలో కొన్ని సంవత్సరాలు పరిపాలించుండవచ్చు. ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఎన్ని సంవత్సరాలు అని చెప్పి చెప్పలేదు. రాముడు తర్వాత ఆపేశారు. ఇంకా రాముడు 11,000, దశరథుడు 60,000 అని చెప్పి తర్వాత ఎవరిది కూడా సమయం మనకు చెప్పలేదు, ఇన్ని సంవత్సరాలు అని చెప్పి చెప్పలేదు. కానీ ఎవరు కూడా ద్వాపర యుగంలోకి ఎంటర్ అయినట్టుగా కూడా చెప్పలేదు. ఇప్పుడు మనకు జనక మహారాజు గురించి చెప్పినప్పుడు ఆ జనకుడు మనకు వేదాలలో ఉపనిషత్తులలో తెలిపే జనకుడు ఒకడేనా అనే ప్రశ్న కూడా వస్తుంది. కానీ ఆయన వేరు, ఈయన వేరు. తర్వాత ఇంకోటి ఏంటంటే జనక మహారాజులో ఆయన పొజిషన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా జనకుడు అని అంటారు. జనకుడు అంటే అది ఇంద్రుడు లాగా ఒక పొజిషన్ గా తీసుకోవాలి. అంటే ఇది రాముడితో సంబంధం లేకపోయినా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, మనకు ఉపనిషత్తులలో జనకుడి కథ వస్తుంది. అంటే వేదవ్యాసుని యొక్క కుమారుడు శుకబ్రహ్మ జనకుడు దగ్గర నేర్చుకున్నాడు అని. వేదవ్యాసుడు కుమారుడు అంటే కలియుగానికి దాదాపుగా దగ్గర ద్వాపర యుగం ఎండింగ్ లోపల. మరి జనకుడు త్రేతాయుగంలో కూడా ఉన్నాడు కదా సార్ అని అనకూడదు. ఎందుకంటే బహుశా వాళ్ళు ఆ జనకుడు ఈ జనకుడు వేరువేరు. ఆ జనకుడు అదే మిథిలా నగరమే, కానీ ఆ జనకుడికి ఈ జనకుడికి తేడా ఏంటంటే ఈ రాజులందరినీ జనకుడు జనకుడు అంటూ ఉంటారు. ఏ విధంగానైతే రాముడు ఆయన ముందున్నటువంటి రాజుల యొక్క పురోహితుడిని వశిష్ఠుడు అంటారు. సో ఆ వశిష్ఠుడు అందరికీ ఆయననే ఉన్నట్టుగా కాదు, వశిష్ఠుడు కూడా మార్పు చెందుతూ ఉన్నాడు అన్నమాట. అలాగా ఎనీవే మీ అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఎక్కడా కూడా ఎగ్జాక్ట్ చెప్పలేదు, కానీ వాళ్ళు ద్వాపర యుగం దాకా మాత్రం రాలేదు. అంతవరకు అయితే క్లియర్ గా చెప్పారు. కృతయుగము త్రేతాయుగం 2 యుగాలు పాలించారు కదా సార్? 2 యుగాలు ఫుల్ గా పరిపాలించారు. ఎందుకంటే కృతయుగం ప్రారంభం అవడమే వీళ్ళతో వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఎందుకంటే మనకు వచ్చినటువంటి ఇది స్వయంభూ మనువు తర్వాత వచ్చిందంతా కూడా మనకు సూర్యవంశమే. సూర్యుడి యొక్క వంశం మొత్తం సూర్యుడి నుంచి వచ్చింది. ఇక్ష్వాకు రాజులు, కుక్షి, వికుక్షి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్ష్వాకుని యొక్క ఇది. సో ఇక్ష్వాకు వంశం. సో వివస్వతుని యొక్క అంటే సూర్యుని యొక్క కుమారుడు వైవస్వతుడు. అక్కడ అలా కంటిన్యూ అయితూ వచ్చింది. ఇక్ష్వాకుడు నుంచి కుక్షి, వికుక్షి, ఈ రాజులు, దిలీపుడు, సగరుడు, దిలీప వంశం అని కొన్నాళ్ళు అన్నారు, రఘువంశం అని కొన్నాళ్ళు అన్నారు. కాకుస్థుడు అని చెప్పి మధ్యలో ఒక గొప్ప రాజు ఉన్నాడు. ఆయనని రామున్నైతే రామాయణంలో మాటకి కాకుస్థ అని చెప్పేసి అంటారు. రాముణ్ణి రామాయణ రాఘవ రాఘవానో ఏమి అనరు.
కాకుస్థ అంటారు, అంటే ఆ వంశానికి చెందినవాడా అని. ఎవరు పాపులర్ అయితే వాళ్ళ పేరుతో పిలుస్తారు అనమాట. చాలా మంది వచ్చారు. కృతయుగం ఫుల్ గా ఉంది, త్రేతాయుగంలో కొంతవరకు ఉన్నట్టు ఉంది, కానీ ద్వాపర యుగంలోకి వచ్చిన దాఖలాలు మనకు లేవు. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా శుభరాత్రి. రేపు మళ్ళీ ఆత్మబోధ ప్రవచనం లోపల కలుసుకుందాం. అందరికీ కూడా శుభం కలుగుగాక. జై శ్రీకృష్ణ. జై శ్రీ